మీకు నచ్చిందన్నమాట. నచ్చినట్టు మీరు మెచ్చినట్టు నేను నచ్చిన. రితిక రెమ్యునరేషన్ ఎంత డైలీ? అరే ఈ తాగుబోతు ముండ కొడుకు ఇంకింటికి రాకపాయే. ఈయనకి పిల్ల సోయుండది పెళ్ళం సోయుండది. యాక్టింగ్ ఫీల్డ్ కాబట్టి ఏదో నేను యాక్టింగ్ చేసిన గంతే. తెల్ల తెల్ల లుంగి గట్టి ఎటో ఎల్లినవయ్యో బావా నా ముద్దుల బావ. నిజంగా నటించమంటే జీవించేసినావు తెలుసా? నాకు తండ్రి లేడన్న ఫీలింగ్ కూడా ఉండకపోయేది కదా. సో నిజ జీవితంలో నువ్వంటే ఇష్టం రితిక అని జెన్యున్ గా లవ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే మొదట్లో ఏమైనా ఇబ్బంది కలిగిందా షార్ట్ ఫిలిమ్స్ స్టార్ట్ చేస్తున్నప్పుడు? అద్దం దగ్గరికి పోయి సీరియల్ యాక్టింగ్ చేస్తారు కదా, అట్లా మనం యాక్టింగ్ చేసినట్టు స్కూల్లో నువ్వేమైతావు అని చెప్తే నేను యాక్టర్ని అవుతా లేకపోతే హీరోని పెళ్లి చేసుకుంటా అని. కొంచెం స్టైల్ గా మాట్లాడు, అవి వదులుకోను ఈ వదులుకోను, రెండు. వీటికి ఇచ్చే టైం వీటికి ఇస్తా. ఇది ఎందుకంటే ఇది నాకు జీవితం, నాకు లైఫ్ ఇచ్చింది. నా స్టైల్ కోసం నా బతకడం కోసం ఇప్పుడు ఉండేది కూడా హాస్టలే. మమ్మీ తోటి గడిపిన రోజులే తక్కువ. ఎప్పుడో పొద్దుగాల లేచిపోతావు, రాత్రి 2 అవుతుంది 3 అవుతుంది, నీకెందుకని మస్తు బాధపడుతుంది, ఏడుతుంది. సిట్ట సిట్ట ఎండా కొట్టే సెట్టిగురు పెట్టేది. కామెంట్లు వస్తే ఒక్కటి కూడా నెగిటివ్ లేదు. సో నువ్వు 1000 మందిని పట్టించుకుంటావా, ఒకరిద్దరిని పట్టించుకుంటావా? నాకు ఉంటదక్క మమ్మీతోటి ఉండాలని. ఈ షూటింగ్ చేసుకుంటేనే కదా. ఎవరు లేరు కదా అక్క డబ్బులు మమ్మీకి ఇచ్చేటోళ్ళు, డాడీ కూడా లేరు కదా. ఇక మొన్న ఇచ్చిన ఇంటర్వ్యూ తర్వాత కూడా మా డాడీ మారలేదు. మీ పిల్లలు ఎంతమంది? పెద్ద కోడలు మాత్రం తిని సప్పుడేకనే ఉంటుంది. నా తప్పు ఏమున్నది అత్తమ్మ, నన్ను ఎందుకు ఇంత బాధ పెడతాను అని అయితే మైండ్ లో ఖచ్చితంగా ఉంటది నాకు. ఇన్స్పైర్ గా తీసుకోవడం, ఏం పని లేదు మేము ఏం చేయలేకపోతున్నాం అనే వాళ్ళకి నువ్వు ఒక మోడల్, రోల్ మోడల్. ఇంకా అదే చెప్పొచ్చు. ప్రతి ఆడపిల్ల కూడా బయటికి వెళ్ళి పని చేసుకుంటుంది, తను అట్లా పని చేసుకొని బతుకుతుంది అని అంటే దాని వెనకాల ఎంతో బలమైన కారణాలు ఉంటాయి అనేది మాత్రం మర్చిపోకండి దయచేసి. ప్రతి ఆడపిల్లని కూడా రెస్పెక్ట్ గా, వాల్యుబుల్ గా చూడడం అలవాటు చేసుకోండి దయచేసి. నమస్తే అందరికి, వెల్కమ్ టు విలేజ్ టీవీ తీరొక ముచ్చట. నేను మీ స్నేహ యాంకర్. ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా, మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. ఇవాళ మన విలేజ్ టీవీ తీరొక ముచ్చట్లో మరొక మంచి గెస్ట్ అయితే పట్టుకొచ్చేసిన. సో తను ఎవరో కాదు, రితిక షార్ట్ ఫిలిం యాక్టర్ అలియాస్ సాయి ప్రియ. సో తను చిన్నతనం నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో కళలు కని షార్ట్ ఫిలింలోకి వచ్చి తనదైనటువంటి శైలిలో ఒక ముద్ర వేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో తను లేనిది షార్ట్ ఫిలిం లేదు అన్నంత గొప్ప స్థాయిలో ప్రస్తుతం అయితే ఎదిగింది. ఇంకా కూడా మంచి అవకాశాలు రావాలని కోరుకుంటూ, సో మొదటి నుంచి ఇప్పటి వరకు ఎలా తన బాల్యం అంతా గడిచింది, ప్రస్తుతం ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేటువంటి తన ఇష్టాలు కష్టాలు అన్నీ కూడా తన మాటల్లో తెలుసుకుందాం. పదండి ఇంకా తన మాటల్లోకి. హాయ్ రితిక. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? మంచిగున్నక్క, మీరు మంచిగున్నారా? చాలా బాగున్నా. ఆఫ్టర్ లాంగ్ టైం చూస్తున్నా లైవ్ మళ్ళీ. చాలా రోజులు అయింది కదా కలిసి కూడా. సో ఎలా నడుస్తుంది? బిజీగా ఉందా? ఇప్పుడైతే మంచిగానే నడుస్తున్నాయి అక్క షూటింగ్లు. ఓకే, ఒక్కసారి ముందుగా ఆల్మోస్ట్ నువ్వు అందరికీ తెలుసు నీ పరిచయం అయితే, ఒక్కసారి తెలియని వాళ్ళకి కూడా ఎక్కడ ఉంటావు, ఏం చేస్తుంటావు, పేరెంట్స్ ఏంటి, ఆ వివరాలన్నీ కూడా చెప్పేసి. హాయ్ అందరికి నమస్తే, నేను మీ రితిక. నేనైతే మంచిగున్నా, మీరందరు మంచిగున్నారా? నేనైతే భూపాలపల్లి డిస్టిక్ నుంచి వచ్చిన. మా ఊరు యామన్పల్లి, మా మండల్ మహాముత్తరం. ఇక అక్కడ నుంచి వదిలేసి కరీంనగర్లో ఉంటానా, అమ్మకి నాన్నకి అందరికి దూరంగా. ఇక మెల్లమెల్లగా ఒక్కొక్కటి మన అక్క అడుగుతుంది, నేను చెప్తా. ఓకే, మరి మన ఇంటర్వ్యూ అంతా కూడా మన లాంగ్వేజ్ లో మాట్లాడుకుందామా, ప్రాపర్ గా స్టైల్ గా మాట్లాడుకుందామా? అబ్బా స్టైల్ గా నాకు నచ్చదక్క. ఎందుకని? నేను ఎట్లయితే మాట్లాడతానో గట్లనే షూటింగ్. ఓకే, షార్ట్ ఫిల్మ్స్ లో ఏ లాంగ్వేజ్ అయితే మాట్లాడుతున్నామో అదే మాట్లాడుకుందాం. సరే, ముందుగా చెప్పు అసలు మన లాంగ్వేజ్ అనేది
అంటే తెలంగాణ కల్చర్ లోనే కంప్లీట్ గా వెళ్ళిపోతుంది మీ యాస అంతా కూడా. సో అవునక్క. ఇట్లా వెళ్ళిపోతున్నప్పుడు ఏమైనా ఇబ్బంది అయిందంటే మొదట్లో ఏమైనా ఇబ్బంది కలిగిందా షార్ట్ ఫిల్మ్స్ స్టార్ట్ చేస్తున్నప్పుడు? ఇబ్బందంటే అక్క మొత్తం నాకు పర్ఫెక్ట్‌గా రాలే. ఓకే. కొంచెం స్టైల్‌గా మాట్లాడుడు, ఉమ్, కొంచెం మన తెలంగాణ అచ్చుడు కొంచెం ఇబ్బందనిపిచ్చింది. ఓకే. ఇగ నేను 'ధూమ్ ధామ్' ఛానెల్‌కి పోయిన తర్వాత ఉమ్, ఆ షూటింగ్‌కి కొంచెం ఇబ్బందయింది నాకు. ఆ లాంగ్వేజ్ రాలేదు. ఓకే. రాకపోతే ఒక్కరోజు ఏం జేషిర్రు, "నువ్వు మొత్తం మమ్మల్ని అబ్జర్వ్ చెయ్యమ్మా. ఉమ్, చేసిన తర్వాత నీకత్తది. నువ్వు ఖచ్చితంగా చేయగలుగుతావు" అన్నారు. ఉమ్, ఇక భయపడుకుంటా మెల్లగా నేర్చుకున్నా ఒక్క ఓకే. రోజుల. ఓకే. నేర్స్ ఒక డే అంతా కూడా. నేర్చుకున్నా. ఒక్క రోజులో నేర్చుకున్నా. ఉమ్, ఇగ నెక్స్ట్ డే నుంచి షూటింగ్ స్టార్ట్ అయింది. ఓ. ఇగ స్టార్ట్ అయింది మాది లొల్లి. అక్కడ నుంచి ఇక్కడ వరకు ఆగట్లే ఆ లొల్లి కదా. ఆగట్లే లొల్లే లొల్లి. సో ఇట్లా ఎన్ని రోజులు లొల్లి పెట్టుకుంటారు చెప్పు? అక్క నాకు ఈ లొల్లి లైఫ్ ఇచ్చిందక్క. నేను వదులుకోలేను. ఈ లొల్లే లైఫ్ ఇచ్చిందంట. లొల్లే లైఫ్ ఇచ్చింది. ఓకే. ఇగ నేను కొంచెం మంచిగున్నా. వానికి ఇట్లా మాట్లాడితే నన్నెవరు దేకరు. బేకరు. సో మంచి లాంగ్వేజ్ లో ఆ! మన లాంగ్వేజ్ లో మాట్లాడితేనే వింటా హ్మ్. ఉంటారు కదా. అది నీకు అవునక్క. చాలా అంటే హ్మ్. నేను చూసిన రితిక వే ఆఫ్ హ్మ్. స్టైల్ గాని, మాట్లాడే విధానం కానీ, డ్రెస్సింగ్ స్టైల్ గాని హ్మ్. కంప్లీట్ గా వెస్టర్న్ కల్చర్ ఉండేది హ్మ్. ఒకప్పుడు. అవునా? అవునక్క. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ హ్మ్. చూసినప్పుడు. హ్మ్. ఆఫ్టర్ దట్ షార్ట్ ఫిల్మ్స్ లోకి ఎంటర్ అయినావు. హ్మ్. అసలు ఎట్లా వచ్చింది అవకాశం ఫస్ట్? ఎట్లా అంటే అక్క ఫస్ట్‌లా టిక్ టాక్ ఉండే అక్క. హ్మ్. అందులో నేను కొన్ని వీడియోలు చేసేదాన్ని. హ్మ్. అప్పుడు పెద్దపల్లి నుంచి దాసరి తిరుపతన్న అని ఒక యెస్. అన్నుండే. హ్మ్. "అమ్మ నువ్వు మంచిగా చేస్తున్నావు వీడియోలు. ఒక హ్మ్. సాంగ్ ఉన్నది చేస్తావా?" అని అడిగిండు. హ్మ్. సరే అని ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్ చేసిన అప్పుడు. హ్మ్. అప్పుడు చేసిన తర్వాత ఇగ మెల్లమెల్లగా కొన్ని లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ చేసిన. హ్మ్. అందులో నాకంత పేరేం రాలేదక్క. ఓకే. ఎవ్వరు గుర్తుపడతలేరు. హ్మ్. నాకేమో చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్టు. హ్మ్. అద్దం దగ్గరికి పోయి సీరియల్‌ల యాక్టింగ్ జేత్తరు గదా! హ్మ్. అట్లా మనం యాక్టింగ్ జేసినట్టు, స్కూల్‌లో నువ్వేమైతావు అని జెప్తే, నేను యాక్టర్‌నయితా, లేకపోతే హీరోని పెళ్లి చేసుకుంటా అని గిట్లా చెప్పేదాన్ని. ఓకే. ఎవరైనా అడిగితే. హ్మ్. అడిగితే టీచర్స్ అడిగితే. హ్మ్. ఇగ అట్లా నాకు ఇంకేదో ఉన్నది అని నా కల ఇంకేదో ఉన్నది గానీ నాకప్పుడు అర్థం గాలేదు. ఓకే. భూపాలపల్లి నుంచి ఆయన పేరు తిరుపతి. కాకపోతే నీము అని పిలుస్తారు. ఓకే. అతని ద్వారా 'ధూమ్ ధామ్' ఛానెల్‌కి నేను ఎంట్రీ ఇచ్చిన. ఓకే. మాకు తెలిసిన అమ్మాయి ఒక అమ్మాయి ఉన్నది. హ్మ్. మంచిగా చేస్తదని జెప్తే ఆయనే తీసుకొచ్చిండు. ఓకే. ఇగ 2, 3 రోజులు నాకు ఆ లాంగ్వేజ్ రాక ఇబ్బందయింది. హ్మ్. ఇగ తర్వాత నేర్చుకొని ఇగ చేసుడు మొదలుపెట్టిన. 'ధూమ్ ధామ్' ఛానల్ కంటే ముందు ఏ ఛానల్స్‌లో చేసావు? ముందు ముందు అవకాశాలొచ్చాయా అంతకుముందు గూడా? అద్ అంటే అదే ఫస్ట్ అక్క నా షార్ట్ ఫిల్మ్ హ్మ్. ఎంట్రీ. హ్మ్. లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అయితే జేసినా హ్మ్. ఫస్ట్‌లా. హ్మ్. అప్పుడిగ ఫుల్ వెస్టర్ను అప్పుడు అది వేరు. ఓకే. ఇగ ఇళ్ళకి దిగినంక ఇది వేరిగ. ఓకే. సో, మధ్యలో మీకు 'రితిక'కి సంబంధించిన వెస్టర్న్ కల్చర్ ఫోటోస్ కూడా పక్కన యాడ్ చేస్తున్నాను. చూడండి వీడియోస్ అవి గూడా. సో, ఆ! బావుంటాయి. టిక్ టాక్ కూడా చేసుంటావు. అప్పుడు రీల్స్ గూడా చాలా మంచిగా చేసావు ఆ! గదా! సో, అంటే సినిమాలలో గూడా అవకాశాలు వచ్చినట్టున్నాయి గదా! వచ్చినాయక్క. హ్మ్. మా ఫ్రెండ్ ఒకాయనే మంతిన్‌లో ఉంటాడు. ఒక హ్మ్. 2, 3 సినిమాల్లో పిలిచిర్రు. హ్మ్. ఇంక ఆడిషన్స్ అంటే కొంచెం భయమైంది. నేను హైదరాబాద్ పోలేదక్క. హ్మ్. అప్పుడు 2 ఏమో వదులుకున్నా. హ్మ్. రీసెంట్‌గా 'లగ్గం' అని ఒక సినిమాలో చిన్న క్యారెక్టర్ రాజేంద్ర ఓకే. ప్రసాద్ సార్ తోటి చిన్న క్యారెక్టర్ పడ్డది. హ్మ్. అది చేసుకొనొచ్చిన. హ్మ్. ఆహ్, ఎప్పుడుంది రిలీజ్ అది? ఇప్పుడైతే సాంగ్స్ మెల్లమెల్లగా రిలీజ్ అయితన్నాయి అక్క. ఓకే. ఇగ సాంగ్స్ ఎప్పుడు వస్తున్నాయి. హ్మ్. రిలీజ్ అయితదో తెలీదు. ఇగ హ్మ్. నన్ను నేను ఒక్కసారి చూసుకోవాలి. ఓకే. పోస్టర్ చూసాం గదా! హ్మ్. పోస్టర్ రిలీజ్ అయినట్టుంది హ్మ్. గదా! అవునక్క. సో, ఎట్లా అసలు అమ్మా, నాన్న ఏంటి? నీ బాల్యమంతా ఎక్కడ గడిచింది? ఎంతవరకు చదువుకున్నావు? అమ్మ, నాన్న అంటే ఇగ మమ్మీ ఏం చేస్తుంటుంది? మమ్మీ కూలి పనికే పోతదక్క. హ్మ్. డ్యాడీ ఏం చేస్తారు? డాడీ ఉన్నాడు. మాతోటి ఉండడక్క. హ్మ్. ఇగ వేరే పెళ్లి చేసుకున్నాడు. హ్మ్. ఆళ్ళతోటే ఉంటాడు. హ్మ్. ఇగ నాకు సంవత్సరం రాకముందే హ్మ్. మా డాడీ ఇంకొక ఆమెను తీసుకొచ్చుకొని హ్మ్. ఆమెతోటే ఉంటాడు. హ్మ్. సో, అంటే ఇప్పటికి నువ్వు కమ్యూనికేషన్‌లో ఉన్నావు గదా! ఎప్పుడో ఒక్కసారి మాట్లాడతాడక్క. అంతేనా? ఊకేం మాట్లాడడు. హ్మ్. ఇగ చిన్నప్పటి నుంచి సంవత్సరం గాకముందు నుంచే ఎప్పుడో పండగలకు ఒక్కసారి పోయే నేను ఇగ చిన్నప్పటి నుంచి అమ్మమ్మోళ్ళ ఇంటికాడనే ఉండాల్సొత్తాంది. హ్మ్. ఇగ అమ్మమ్మ, నాన్న, తాతయ్య లేకపోతే ఇగ మా బతుకేమోను. హ్మ్. అమ్మమ్మ, తాతయ్య గూడా ఉన్నారా? అమ్మమ్మ, హ్మ్. తాతయ్య ఉండడం వల్లనే మేము ఈరోజు ఉన్నాం. హ్మ్. లేకపోతే మా మావయ్యలో లేకపోతే ఎవరి వల్లనో మేము హ్మ్. ఏమైపోయేవాళ్ళమో గూడా తెలవదక్క. హ్మ్. సో, అంటే బాల్యమంతా ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ జరిగింది? ఆ! మా ఊర్లోనే పక్కకి మహాముత్తారం మండల్ అని ఉంటది. ఓకే. కస్తూరిబా హాస్టల్‌లో 6థ్ నుంచి హ్మ్. 10థ్ వరకు అందులోనే చదువుకున్నా. ఓహ్! 10థ్ వరకే. హ్మ్. 10థ్ వరకు చదువుకున్నా. హ్మ్. ఇగ తర్వాత ఇంటర్, డిగ్రీ ఏమో హ్మ్. హన్మకొండలో చదువుకున్నా. ఓకే.
హన్మకొండ హాస్టల్లో హ్మ్. ఉన్నావా అప్పుడు కూడా? హాస్టలే హ్మ్. అక్క. జీవితం మొత్తం హాస్టలే. ఇప్పుడు 10th నుంచి ఇంటర్ దాకా హాస్టలే. కస్తూరిబా కూడా ఆ! హాస్టల్. దాని ఆ! తర్వాత హాస్టలే. మళ్ళీ మళ్ళీ ఇప్పుడు హ్మ్. ఏదో నా స్టైల్ కోసం, నా హ్మ్. బతకడం కోసం ఇప్పుడుండేది గూడా హాస్టలే. హ్మ్. మమ్మీతోటి గడిపిన రోజులే తక్కువ అక్క. ఓకే. షార్ట్ ఫిల్మ్ ఫీల్డ్‌కి రాకముందు హ్మ్. ఏదైనా జాబ్స్ కోసం ట్రై చేసావా బయట? వేరే ఏదైనా ఆ! జాబ్ చేద్దాము చేసినక్క. అని? హ్మ్. అప్ ఇప్పుడైతే కరీంనగర్‌లో ఉంటున్నా గదా! హ్మ్. ఒకప్పుడు గూడా నేను కరీంనగర్‌లో ఏ టు జెడ్ బజార్‌లో అప్పుడు నెలకు 5,000 ఇస్తుండే. అప్పుడు నేను అక్కడ వర్క్ ఎన్ని ఇయర్స్ జేసినక్క. బ్యాక్ ఇది? ఒక 4 ఇయర్స్ బ్యాక్ అక్క. 5,000కే చేసావా? 5,000కే జేసినక్క. ఓహ్! హ్మ్. అప్పుడు డే అంతా నించొనే ఉండాలే. కస్టమర్స్‌ని జూసుకోవాలే, నించొనే హ్మ్. ఉండాలే. హ్మ్. 5,000కి మస్తు కష్టపడేదాన్ని. ఓహ్! హ్మ్. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ ఫీల్డ్‌కొచ్చి 3 ఇయర్స్ అవుతుందా? 2 ఇయర్స్ అవుతుందా? షార్ట్ ఫిలిమ్స్‌కి అయితే 2 ఇయర్స్ అక్క. 2 ఇయర్స్. హ్మ్. ఓకే. అంటే 'ధూమ్ ధామ్' ఇంతుండే. ఛానెల్‌కొచ్చి. హ్మ్. బిఫోర్ దట్ సాంగ్స్ అవి సాంగ్స్ అన్నీ మొత్తం ఇగ అప్పుడప్పుడు 3 ఇయర్స్ వరకయితుంది. హ్మ్. సో, రితిక 'ధూమ్ ధామ్' ఛానెల్‌కి రాకముందు ఒక అక్క. 'లవ్ ఫెయిల్యూర్' సాంగ్ అయితే జేసినావు. ఆ! దాని తర్వాత కూడా చాలా సాంగ్స్ చేసినట్టున్నావు? ఇప్పుడైతే ఫోక్ సాంగ్స్ ఎత్తానక్క. ఓకే. ఎన్ని చేసావు ఇప్పటికి? 25, 30 దాకొచ్చినాయి. ఆ! ఈ మధ్యలో ఇంకా మంచిగా అత్తున్నాయి ఓహ్! జేత్తనక్క. సూపర్. ఈ మధ్య అదేంటి 'తెల్ల తెల్ల' ఆ! 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 ఒకసారి ఆ పాట. అబ్బో! నాకు పాట రాదక్క. ఏం పర్లేదు. నీకొచ్చిన కాడికి నువ్వు వాడతావని తెలుసు నాకు. యూ కెన్. ఆ! తెల్ల తెల్ల లుంగీ గట్టి ఎటో ఎల్లినవయ్యో ఓ బావ నా ముద్దుల బావ. ఇదే అక్క. ఏయ్! సూపర్, సూపర్, సూపర్. ఇలా మీకోసం సింపుల్ రితికతో పాడిచ్చేసిన అండి. సింపుల్ స్టెప్స్ ఏసినా గదా! అయి మంచిగున్నాయి అంటుండ్రు. హైలైట్ అసలు. నీకు నాకైతే డాన్స్ రాదు గానీ అట్లా ట్రై జేసిన. ఓహ్! డాన్స్ రాదా? నిజంగా యాక్టింగ్ చేయమని ఎంతైనా ఒర్రుతా గానీ ఇగ డాన్స్ అంటే నాకు రాదక్క. ఆయన కూడా కవర్ చేసినోళ్ళే చేసిన. మొత్తానికి. ఇంకొక సాంగ్ కూడా ఏదో హైలైట్ అయింది. హ్మ్. తిరుపతన్న నేను జేయలేదక్క. ఓకే. సిట్ట సిట్టెండా గొట్టే సెట్టిగురు పెట్టే ఇది జేసినాం ఓహ్! మొన్న సూపర్. రీసెంట్‌గా. ఈ అదొకటి సాంగ్ జేసినాం. మీ ఇద్దరు. మేమిద్దరం. 'తిరుపతన్న' కాంబినేషన్. హ్మ్. ఇంకొక సాంగ్? ఇంకా 'బర్రె నమ్మి బంగ్లా కడతా' అని జేసిన. హ్మ్. 1 ఇయరో ఏమో అయితుంది అది జేసి. ఓకే. అది గూడా మస్తు హిట్ అయింది. మంచి సాంగ్. అది ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే మస్తు ట్రెండింగ్‌లో ఉండే. ఓకే. అది ఎవరి కాంబినేషన్‌లో? అది 'జోగుల వెంకటేష్' సార్. ఓకే. ఇప్పుడు 'కత్తెరపాక సీనన్న'తో సార్‌తోటి ఒక జేసిన. కాంబినేషన్. తిరుపతి అన్నతోటి ఒకటి ఒకటి. జేసిన. ఆ! ఇంకొకటి మన 'జోగుల వెంకటేష్' సార్‌తోటి. వెంకటేశ్వర. సో, హ్మ్. అన్నీ మంచి వెళ్ళిపోతున్నాయి ఇంకా ఆ! సూపర్‌గా. మంచి ఆ! ఫ్లో ఉంది. సో, హ్మ్. ఇందులో నీకిష్టమైన పాట ఏది బాగా? అబ్బా! గట్ల అడగకక్క. ఒకటేమో ముత్యము, ఒకటేమో వజ్రం. నేను దేన్ని పోగొట్టుకోను. చాలా చెప్పింది గదా! అసలు బ్యాలెన్స్‌డ్‌గా ఆ! చెప్పేసింది ఇంక అంటారు ఆన్సర్. గదా! ఈ కన్ను నాదే, ఈ కన్ను నాదే. ఏ కంట్లో పొడుచుకున్నా ఆ! ఇబ్బందే. సో, మొత్తానికైతే ఆ పాటలు కొన్ని మిలియన్స్‌లో పోయినాయి గదా! హ్మ్. హ్మ్. మిగతావన్నీ గూడా ఫోక్ ప్లస్ బతుకమ్మ సాంగ్స్ ఉన్నట్టున్నాయి. బతుకమ్మ ఎక్కువ చేయలేదక్క. ఒక ఓకే. 2, 3 చేసినా. హ్మ్. ఇగ మిగతాయన్నీ ఇగ నార్మల్ ఫోక్ సాంగ్సే. ఓకే. హ్మ్. సో, ఈ బతుకమ్మ గూడా మొత్తం బిజీ అయిపోతావు నాకు దెలిసి. నాకు నెక్స్ట్ జెప్ ఒస్తుంది నాకు ఫెస్టివల్. జెప్పాలి గదక్క. అవును. చెప్పితే చేత్తా గాని. చెప్తే ఖచ్చితంగా ఆ! ఎళ్ళడమే. హ్మ్. సో, ఏంటి సినిమాలలో ఒకవేళ అవకాశాలొచ్చాయనుకో వెళ్తావా? పోతక్క. హ్మ్. అప్పుడు షార్ట్ ఫిలిమ్స్ అయి వదులుకోను, ఇయి వదులుకోను. 2 వీటికిచ్చే టైం వీటికిత్తా. ఇది ఎందుకంటే ఇది నాకు జీవితం. నాకు లైఫ్ ఇచ్చింది. ఓకే. నేను ఈ గెటప్‌లో ఇంకా ఉన్నా అంటే దానికి రీజన్ అదే. యెస్. యెస్. హ్మ్. ఇంటర్వ్యూ నేనేమనుకున్నా అంటే ఆ! తను వెస్టర్న్‌లో వస్తది. లేదంటే ఆ! సాదాసీదా డ్రెస్‌లో అయినా, పంజాబీలో అయినా ఆ! వస్తావేమో అనుకున్నా చుడీలో. ఆ! లేదు శారీలో ఎట్లా ఉన్నావో అట్లా డైలీ మీకెట్లా కనిపిస్తదో అదే డ్రెసింగ్‌లో వచ్చిందనమాట హ్మ్. తను. ఆ! ఎందుకంటే ఆహ్, నేను బతుకుతున్నా, నన్ను బయట కొంతమంది గుర్తుపడుతున్నారు అంటే నాకు ఈ గెటప్ వల్లనే గదక్క. యెస్. పేరు ఈవెన్ సంపాదించుకున్నది గూడా. నేను హ్మ్. ఇంతకుముందు తనని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు గూడా హ్మ్. వచ్చి సెల్ఫీలు దిగుతున్నారు. నేను యూ టర్న్ తీసుకొని సిగ్నల్ పడింది. హ్మ్. వచ్చేలోపు సెల్ఫీలు నడుస్తున్నాయి నీతో. అట్లా నువ్వు మాస్క్ ఏసుకొని ఉన్నావు గదా! అయినా గూడా గుర్తుపడుతున్నారా? గుర్తుపడతారక్క. ఓకే. ఏమంటారు? అంటే కొంతమంది మీ డ్రెస్సింగ్, మీ ఆ! శారీ కట్టుకునే విధానం బట్టి గుర్తుపట్టినాం. హ్మ్. మీ ఐబ్రోస్ ఓకే. ఇట్లా సీరియస్‌గా చూసినప్పుడు ఐబ్రోస్ లేత్తయి గదా! ఓకే. అవన్నీ వాళ్ళకి గుర్తుంటాయట. అట్లా చెప్తారు నాతోటి. ఓకే. సో, ఇప్పుడు ఆ టాపిక్ వచ్చింది కాబట్టి హ్మ్. సీరియస్‌గా చూసినప్పుడు హ్మ్. తిరుపతి అన్నతో కాంబినేషన్‌లో హ్మ్. చాలా రోజు ఒక రకమైన గొడవ నడుస్తూనే ఉంటది గదా! ఆ! అవునక్క. సో, అంటే ఎన్ని మంత్‌లో ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ చేస్తుంటారు? ఒక్క నెలల 10 వీడియోలైనా ఖచ్చితంగా నేను ఆ ఛానెల్‌కి జేసొస్తాక్క. ఓకే. 'దుమ్‌దాం'లో ఒక హ్మ్. 10 అయినా హ్మ్. పడుతుంటాయి. సో, ఎవ్రీ డే హ్మ్. డైలీ రొటీన్‌గా ఇళ్లలో అన్ని కుటుంబాలలో జరిగేటివి గూడా చూపిస్తున్నారు గదా! హ్మ్. మీకు స్క్రిప్ట్ ఉంటుందా? లేక మీరే ఓన్‌గా అల్లుకుంటారా? స్క్రిప్ట్ ఏం లేదక్క. ఇగ మా డైరెక్టర్ ఉంటాడు గదా! హ్మ్. ఒక స్టోరీ అంటాడు. ఇగో గిది స్టోరీ గిట్లా మీరు మాట్లాడాలని హ్మ్. డైలాగులు చెప్తాడు. ఓకే. చెప్పిందంటే ఇగ మేము
అల్లుడే. అల్లుడే ఇంకా ఆ, వెళ్ళిపోతూనే ఉంటది ఇంకా కెమెరా యాక్షన్ అని చెప్పంగానే ఇక ఆ. స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేస్తారు. ఆ. అప్పటి వరకు ఒక ఆ. పర్టికులర్ ప్లానింగ్ అనేది అయితే ఉండదు. ఏముండదు జస్ట్ ఆ అక్క. లైన్ చెప్తారు లైన్ అంతేనా? చెప్తే ఇక మేము చేసేస్తాం తిరుపతి ఓకే. అన్న నేను. అయితే ఒక పని చేయి ఇప్పుడు ఉమ్, మన ప్రేక్షకులందరి కోసం. ఉమ్, షార్ట్ ఫిల్మ్ లో నటించి అవుట్‌పుట్ వచ్చిన తర్వాత మేము చూడడం వేరు. ఆ, ఇప్పుడు ఇంటర్వ్యూలో నీ డైలాగ్ లైవ్ లో వాళ్ళు వినడం వేరు. ఆ, ఒక మంచి డైలాగ్ తిరుపతి అన్న నువ్వు తిట్టేది ఎక్కువగా నీకు ఇష్టమైంది. ఆ, సరే అక్క. యాక్షన్ ఆ, లో చెప్పాలి. ఆ, సరే. ఇప్పుడు సడన్ గా కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే తిరుపతి అన్న తాగడానికి బయటికి పోయేస్తాడు. హ్మ్. నేను ఎదురు చూసుకుంటూ ఉంటా ఆయన హ్మ్. కోసం. హ్మ్. ఇక అప్పుడు నా డైలాగులు ఎట్లుంటాయంటే ఇప్పుడు అన్న ఉమ్, తాగికొచ్చిండనుకో ఆ, ఎప్పుడైనా, ఉమ్, మీ మొగుడు పిల్లల ఆ, పంచాయతీ నడుస్తున్నప్పుడు ఆ, ఇంట్లో ఏం పట్టించుకోకుండా తాగడానికి వెళ్ళిండు. ఆ. ఆయన వచ్చే లోపల నువ్వు ఎన్ని తిట్టుకుంటావు, వచ్చినాక ఏం తిడతావు అది ఒకసారి చేసి చూపించు. ఛీ, ఈ తాగుబోతు ముండ కొడుకు ఇంకా ఇంటికి రాకపాయే. పొద్దుగాల అనంగా పోయిండు. పెండ్లం సోయి ఉండదు, పిల్లల సోయి ఉండదు. తాగుబోతు ముండ కొడుకు ఎప్పుడత్తాడో రాని. మరి బువ్వ వండినావా పెండ్లమ్మా, కూర చేసినావా, ఇంత కూరగాయలు ఉన్నాయని అడుగుతాడా? ఆ ముండ కొడుకు అడగనే అడగడు. అని తాగుబోతాడు దెంప. ఇంటికైతే రాని, ఇలాంటి సంగతి చెప్తా. అవి అత్తాండు నా మొగడు. రా రా రా. సూపర్ 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 అసలు నిజంగా నటించమంటే జీవించేసినావు తెలుసా. ఎలాంటి అప్రిషియేషన్స్ వస్తున్నాయి బయట వాళ్ళ నుంచి? అంటే ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఉమ్, టాలెంట్ ఉన్నది కదా, ఉమ్, ఇంకా ముందుకు పోతావు నువ్వు. ఉమ్, ఆ సినిమాలలో వస్తాయి, మన బిగ్ బాస్ కు పోతావు, ఆ, లేకపోతే జబర్దస్త్ పోతావు అని గిట్లా. అంటుంటారు ఉమ్, మంచి టాలెంట్ ఉంది ఇంకా ఉమ్, లైఫ్ ఉంది ఆ, అంటుంటారు. సో ఇప్పటిదాకా తిట్టినావు కదా ఉమ్. తిరుపతనని, నెక్స్ట్ అన్న ఫీలింగ్ ఎట్లుంటది, ఎక్స్ప్రెషన్స్ ఎట్లుంటాయి? అగు ఏంది, ఇలా బాగా తిడతాను నన్ను, నచ్చదాకా ఆగుబుద్ధి అయితే లేదా పాను. తిరుగుతానంటాడు. ఓకే ఓకే సూపర్ అసలు. కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో ఆ, కంటిన్యూగా తినడము, ఆ, తెల్లగళ్ళు తాగడం అవునవును. అట్లాంటివి కూడా ఉంటాయి కదా. వరంగల్ వాళ్ళ ఓకే అయితే ఇక చెప్పొద్దు. ఓకే. తాగుడే తాగుడు, తినుడే తినుడు. ఉమ్. ఉమ్. అంటే దేనికి సంబంధించిన కంటెంట్? అంటే ఒక అబ్బాయి మోసం చేస్తే తర్వాత అమ్మాయి ఏం ఫేస్ చేస్తుంది, అంటే ఏం అనుభవిస్తుంది, ఆ పెయిన్ ఉండకుండా ఆన్ చేతులు ఎందుకు మోసపోవాలి, ఒక అమ్మాయి కలిసి ఉంటే చాలదా అన్నట్టు మా డైరెక్టర్ అట్లా చేయించి ఓకే. అప్పుడు దానిలో మీరు డ్రగ్స్ కి కూడా బానిస అయినట్టు, అయిపోయింది. డ్రగ్స్ ద్వారా వాళ్ళు మత్తులో ఒక ఏం అమ్మాయి చేస్తున్నారు. ఒకరితోటి ఒక అబ్బాయి ఏం చేస్తాడంటే ఈ అమ్మాయిని లవ్ చేస్తాడు, ఆ అమ్మాయిని లవ్ చేస్తాడు, వీళ్ళందరితోటి మోసపోయే కంటే ఉమ్, ఇద్దరు అమ్మాయిలు కలిసి ఉంటే ఎట్లుంటది అన్నది చూపించినాం గంతి. ఓకే. అది ఇంకా కంటిన్యూ అవుతుందా, అయిపోయిందా? ఎండ్ అయిపోయింది ఎండ్ అక్క అది. అయిపోయింది ఇంకా అది. సో అది చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అరే ఇలాంటి చేయాల్సి వస్తుంది అనుకున్నారా? ఇది బాగుంటది కాన్సెప్ట్ చేయొచ్చు అనుకున్నారా? ఏమనుకున్నారు అసలు అప్పుడు? అంటే అబ్బాయిల చేతిలో అమ్మాయిలు మోసపోవద్దు అనుకున్నా గంతే. ఓకే. ఇక అది నా లైఫ్ కదక్క. ఉమ్, నేను అన్ని గిట్ల తీసుకుంటారు కావచ్చు, గిట్ల తీసుకుంటారు కావచ్చు అని ఏం ఆలోచించలేదు. ఉమ్, యాక్టింగ్ ఫీల్డ్ కాబట్టి ఏదో నేను యాక్టింగ్ చేసిన గంతే. ఉమ్. దాని కామెంట్స్ ఏమైనా నెగెటివ్ కామెంట్స్ వచ్చినాయా? మస్తు వచ్చినాయి. ఉమ్, రియల్ లైఫ్ లో మేము అట్లా ఉంటామా అండి, ఉండం గానీ ఉమ్, ఏదో మరి చేయాల్సి వచ్చింది చేసినాం అంతే. నెగిటివ్ అయితే ఏం ఆలోచించొద్దు. ఉమ్. ఓకే. ఉమ్, సో అది కాకుండా ఒక రీల్ కూడా ఏదో ఉమ్, ఫ్రాంక్ ఒకటి కూడా ఉమ్. చేసాము అని చెప్పి అది కూడా అదైతే నేను నా తెలుసు. లైఫ్ పెద్ద దెబ్బ పడ్డదక్క. ఉమ్, అయినా మా ఫ్రెండే ఉమ్. ఒకప్పుడు మేము వైజాగ్ పోయినాం. ఓకే దాన్ని బేస్ గా తీసుకొని ఏదో చేద్దాం అనుకుంటే అదేదో అయింది. ఓకే. కానీ అదైతే అసలు ఫ్రాంక్ ఎవరి మీద ఎవరు చేయాలనుకున్నారు అది? ఆయన నా మీద చేయాలనుకున్నాడు, నేను ఆయన మీద చేసిన. ఓకే. కాకపోతే ఏదో సిల్లి కామెడీ చేద్దాం అనుకున్నాము, ఉమ్, కానీ అది బయటికి వేరేలాగా అర్థం చేసుకున్నారు. బట్ ఉమ్. నేను అది కాదు, ఇగో ఓకే. ఇది నేను. ఇది ఒరిజినల్, ఇది ఇది ధూమ్ ధామ్ నేను. ఛానల్లో ఏదైతే తనకు ఆ, కనిపిస్తుందో అదే అన్నమాట తను. ఉమ్, సో ఎప్పుడు నవ్వుతూ ఉమ్, నవ్విస్తూ అందరిలో తిరుగుతా ఉంటావు కదా, ఉమ్. ఎప్పుడు కూడా హ్యాపీగా అవునక్క. అందరిని కలుపుకుపోయి ఉమ్, చేస్తానే ఉంటావు కదా. ఉమ్, సో ఇలాంటి క్రమంలో ఎవరైనా ఊర్లో గాని బంధువుల్లో గాని ఉమ్. అవసరమా అని అవహేళన చేసిన వాళ్ళు ఉన్నారా? చేసిండ్రక్క. ఎందుకంటే షార్ట్ ఫిలిమ్స్ అనగానే ఉమ్, లేదనంటే ఆడపిల్ల అనగానే ఉమ్. ఎందుకు అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంటది అవునక్క. జనరల్ గా. సో ఉమ్. అట్లాంటి ఏమైనా ఫేస్ చేసినవా? మస్తక్క ఇంటికాడ నన్ను ఉమ్. తిట్టనోళ్ళు లేరు. అయ్యయ్యో. ఆ, నన్ను, మా మమ్మీని. ఓకే. కొంతమంది అయితే ఆ మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ, వాళ్ళ అక్క గాని వాళ్ళ అమ్మ గాని ఉమ్, ఎవరైనా, ఉమ్. గా పోరి సాయిత పడతావా నువ్వు, ఓ మై దాంతో గాడ్. తిరగకు నువ్వు. ఆ, ఆ పోరు ఏం వీడియోలు తీస్తుంది, ఆమె ఆమె ఏం మనిషి, మొగోళ్ళతో వీడియోలు తీస్తుంది, దాని సాయి తగ్గిట్లా పోయేవు సంపుతానికి ఇట్లా బెదిరించేదట వాళ్ళ పిల్లల్ని. మళ్ళీ. ఒక రోజు నేనే విన్నా వాళ్ళ అమ్మ అని అనుడు. ఓకే. ఇక నాకు మస్తు బాధ అనిపించి మా మమ్మీకి చెప్పిన, ఉమ్, గిట్లా అన్నారు మమ్మీ అని అంటే, మరి నీకు అవసరమా అని మా మమ్మీ అన్నది. ఉమ్.
ఎవరి మాటలు నేను పట్టించుకోను మమ్మీ, ఉమ్, వాళ్ళేం మనకు పెట్టరు, ఉమ్, ఆమె అట్లా అన్నంత మాత్రాన నేను అదైపోతానా అని ఉమ్, నా క్యారెక్టర్ ఏందో నాకు తెలిస్తే చాలు, నీకు తెలిస్తే చాలు, ఉమ్, వాళ్ళు ఏమన్నా అనుకోని మమ్మీ అని అన్నా నేను. ఉమ్. ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ ఇంతగా డైలీ ఎవ్రీ డే చేస్తూనే ఉంటావు కదా, 30 అవునక్క, డేస్ కి 30 డేస్ వర్క్ చేస్తూనే ఉంటావు. చేస్తూనే ఉంటా. సో ఇట్లా చేస్తున్నప్పుడు ఎక్కువ సపోర్ట్ ఎవరి నుంచి దొరుకుద్ది? నాకు మా మమ్మీ నుంచి దొరుకుతది అక్క. అమ్మ నుంచి. ఉమ్. ఉమ్, ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ ఉమ్. నుంచి కూడా. ఒకప్పుడు అమ్మ వద్దు ఉమ్. అనింది కానీ ఆ, ఇప్పుడైతే సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది కానీ ఉమ్, బాధపడుతుంది, నీకు సరిగ్గా తిండి ఉంటలేదు, నిద్ర ఉంటలేదు, జర్నీలు ఇస్తాను ఉమ్, నీకెందుకు, ఉమ్, నేను నిన్ను చదువుకుంటాను, అవి చెయ్యకురా, ఉమ్, ఎంతో కొంత నేను రోజు కూలి పనికి పోయి నేను చదువుకుంటా, తినటానికి మనకు తిండే ఉండదా, ఉమ్, నువ్వు పండుకోకుండా ఎందుకు చేస్తాను, ఊకెందుకు నీకు జర్నీలు, ఉమ్, ఎప్పుడో పొద్దుగాల లేచిపోతావు, రాత్రి 2 అవుతుంది 3 అవుతుంది, నీకెందుకని మస్తు బాధపడుతుంది, ఏడుతుంది. ఒక్కొక్కసారి మస్తు కాళ్ళు గుంజుతాయి అక్క, షూటింగ్ చేసుకొని వచ్చి పొద్దుగాల 8 9 గంటలకు పోతా కదా, మళ్ళీ రాత్రి 3 4 అవుతుంది, అసలు నిద్రే ఉండదు, ఉమ్. మళ్ళీ పొద్దుగాలనే లేచి షూటింగ్ కురకాలి, ఎర్లీ కాళ్ళు అవర్స్ మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. పొద్దుగాలనే నిద్ర ఉండదు, ఉమ్, సరిగ్గా తిండి ఉండదు, ఉమ్, బాగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అయినా కూడా నా పరిస్థితి బాగాలేక నాకు లైఫ్ ఇచ్చింది నేను వదులుకోలేక. నువ్వు అస్సలు అట్లా బాధపడొద్దు. ఎందుకంటే నువ్వు ఈరోజు చాలా మంది ఆడపిల్లలకు ఒక ఇన్స్పైర్ నువ్వు. నిన్ను చూసి అరే మేము ఖాళీగా ఉంటున్నాము, ఇంట్లో తిని కూర్చుంటున్నాము, మా అమ్మ నాన్న సంపాదించి పెడితే మేము తింటున్నాం, వాళ్ళు పెడితేనే చదువుకుంటున్నాము అనే స్టేజ్లో ఇప్పటికీ కూడా చాలా మంది అట్లనే ఉండిపోయారు. ఆడవాళ్ళు కాదు, అబ్బాయిలు చాలా మంది కూడా ఉమ్, పేరెంట్స్ పెడితే తింటున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఉమ్, సో అట్లాంటి క్రమంలో నువ్వు చాలా మందికి స్ఫూర్తి కదా, నువ్వు అట్లా బాధపడొద్దు. ఎందుకు అంత బాధపడుతున్నావు? చాలా మందికి స్ఫూర్తి, నీకు ఇంకా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. కష్టం లేని వాళ్ళు, అవహేళనలను, అవమానాలను ఎదుర్కొని వాళ్ళు పైనకొచ్చిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా? నువ్వు చూసిన లేదక్క. ఇన్స్పైరింగ్ స్టోరీస్‌లో చెప్పు ఒకటైనా? ఉమ్, లేదు. ఎంతో అనుభవించి అక్కడ స్ట్రగుల్ ఎంతో ఉంటేనే పైకి ఎదిగిన వాళ్ళున్నారు. ఉమ్, స్ట్రగుల్ లేనిది, పెయిన్ లేనిది లైఫ్ లేదు. ఉమ్, సో నువ్వు ఎవ్వరేమన్నా అసలు పట్టించుకోవద్దు. నీ పనేంటో, నీ వర్క్ ఏంటో, తప్పు చేయనంత వరకు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఇది అవునక్క. చూస్తున్న మన ప్రేక్షకులందరూ కూడా నీకు ఇదే రాస్తారు కామెంట్‌లో షూర్‌గా. ఉమ్, నీది ఒక ఇంటర్వ్యూలో నేను చూసాను. 1000 కామెంట్‌లొస్తే ఒక్కటి కూడా నెగెటివ్ లేదు. సో నువ్వు ఆ 1000 మందిని పట్టించుకుంటావా? ఒకరిద్దరిని పట్టించుకుంటావా? ఉమ్, 1000 మంది ఏం చెప్తున్నారో అది కావాలి కదా మనకి. అవునక్క. సో అది చూసారు కదా! ఇవాళ రేపు చాలా మంది పిల్లలు ఎదిగినా గూడా, మెచ్యూర్డ్ లైఫ్ వచ్చినా గూడా 18+, 20, 25 ఎళ్ళేంత వరకి గూడా పేరెంట్స్ పైనే ఆధారపడి వాళ్ళు ఏ పని జేయకుండా తిరుగుతున్నటువంటి క్రమంలో తను ఒక చిన్న పిల్ల. అయినప్పటికి కూడా చాలా చిన్న ఏజ్ తనది. జస్ట్ ఇంటరు, డిగ్రీ ఏజ్‌లో ఉండి గూడా పేరెంట్స్ సపోర్ట్ వాళ్ళకివ్వాలి అన్న ఉద్దేశ్యంతో అమ్మ కూలి పని చేసి తనను సాదుతా ఉంటది. చిన్నప్పటి ఉమ్, నుంచి కూడా హాస్టల్స్‌లోనే ఉండి తను ఎదిగినదన్నమాట. సో తనకు తోచింది, తనకు చేతనైంది చేయాలి అనుకుంది తప్ప, ఇట్లా ఎవరో గిట్టని వాళ్ళ చేతిలో మాటలు పడడానికి కాదు. పేరెంట్స్‌ని చూసుకుంటుంది. తను చాలా మందికి ఇన్‌స్పైర్ అని చెప్పాలి ఈ విషయంగా. సో రితిక, అక్క. ఇంకొకసారి ఎప్పుడు అట్లా బాధపడకు. ఎందుకంటే చూస్తున్న ప్రేక్షకులందరి సపోర్ట్ నీకుంటది. ఉమ్, షూర్‌గా ఉంటది. సో ముఖ్యంగా ఇప్పుడు నువ్వు వర్క్ చేస్తున్న 'ధూమ్ ధామ్' ఛానెల్, ఇంకా ఉమ్, కొన్ని అప్‌కమింగ్ ఛానెల్స్ ఉమ్, కావచ్చు. వాళ్ళందరూ నిన్ను కోరుకుంటారు గదా! ఉమ్, రితిక ఉంటే బావుండు ఉమ్, అనేదైతే. సో అవునక్క. ఇదవుతుందా? ఆ, ఆ! ఓకే. ఉమ్. నెక్స్ట్ తిరుపతన్న సపోర్ట్ ఎలా ఉంటది? మంచిగా చూసుకుంటారక్క. హ్మ్. ఆళ్ళ ఆళ్ళ బంధువులతోటి ఎట్లుంటారో, ఇక హ్మ్. సొంతం ఇంట్లో మనిషి లెక్క చూసుకుంటారు. ఓకే. హ్మ్. హ్మ్. ఏవన్నా తినాలనిపించినా తీసుకొచ్చిత్తరు, తాగాలనిపించిన కూల్ డ్రింక్స్ తాగిపిత్తరు, ఆ! ఏం తింటావని అడుగుతారు, మంచిగా చూసుకుంటారు. హ్మ్. ఆళ్ళంబడిపల్లికి పోతే నన్ను మంచిగా చూసుకోనోళ్ళంటూ లేరు. ఓకే. అందరూ ఇగ ఇంట్లో మనిషి లెక్క, ఊరామె లెక్క సో ఊర్లో చూసుకుంటారు. అందరి సపోర్ట్ ఆ! గూడా ఆ! ఉందన్నమాట. ఓకే. నిర్మల ఏం చేత్తన్నావు అని పిలుత్తరాళ్ళు. ఆ! నిర్మల అనే ఎప్పుడొచ్చినావు క్యారెక్టర్. నిర్మల, ఏం చేత్తన్నావు నిర్మల. ఓకే. ఇగ తిరుపతన్నకి వరుస అయ్యేటోళ్ళు ఉంటారు కదా, ఆ! వదినలాళ్ళు. అవునవును. చెల్లా ఎప్పుడొచ్చినావు అని అడుగుతారు. ఓకే. వరుస పెట్టేస్తారు. వరుస ఊర్లలో పెట్టేది. జనరల్‌గా ఆ! సిటీస్‌లో మళ్ళ అంటే తిరుపతి పట్టించుకోరు. అన్నని గూడా మరదలు ఎప్పుడొచ్చిందని అడుగుతారు. ఓహ్! నిజంగా అంటే ఆ! వైఫ్ అనే ఫీల్ అవుతారు ఆ! గదా! అట్లనే ఓకే. ఫీల్ అయితారు. ఆ! హ్మ్. అన్న వదినెప్పుడొచ్చింది? ఆ! గట్లనే ఆ! అడుగుతారు. అంతే ఉంటది. సో అసలు ఆ ఊరంతా గూడా షార్ట్ ఫిల్మ్‌కి, హ్మ్. వీడియోలకి అలవాటయిపోయి ఉన్నారు గదా జనాలంతా గూడా. ఆ! సో నెక్స్ట్ ఏంటి? ఇప్పుడేం ప్రాజెక్ట్‌లు నడుస్తున్నాయి? ఏమున్నదక్క, పొద్దుగాల లేవాలే, షార్ట్ ఫిలిమ్స్ చేసుకోవాలి, రావాలి. ఓకే. సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్ అయితే చేస్తున్నా. హ్మ్. ఇగ ముందు ముందు ఏదన్నా సినిమాలో గాని, దేంట్లకన్నా
ఆఫర్ వస్తే పోయి చేస్తా. టైమింగ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నావు? అంటే అవుతుందా సెట్ చేసుకోవడం అది అంతా? అంటే కొంచెం షూట్‌కి లేట్‌గానే పోతా. హ్మ్. కాకపోతే ఇగ షూటింగ్‌కయితే పోకుంటుండక్క. ఓకే. రోజు పోతా. హ్మ్. పొద్దుగాల లేత్తా. ఇంగ 9, 10 అయితే అయితది షూటింగ్ స్టార్ట్ హ్మ్. చేసేసరికి. హ్మ్. సాయంత్రం 7, 8 గంటలకు ఇగ మళ్ళా బయలుదేరి హాస్టల్‌కత్తా. ఓకే. ఎంత రాత్రైనా మళ్ళా హాస్టల్‌కచ్చుడే అక్క. అవును. లేట్ నైట్స్ గూడా రోజు అవుతుంటాయి. జర్నీ. పొద్దుగాల పోవాలే, సాయంత్రం రావాలే. ఎలా వెళ్తుంటావు? బస్సే అక్క. బై బస్సు. ఎంత హ్మ్. దూరమైనా? ఎంత దూరమైనా ఇప్పుడు బస్సే వరంగల్ అక్క. ఎళ్ళాలన్నా, హైదరాబాద్ ఎళ్ళాలన్నా? బస్సే అక్క. హ్మ్. చాలా మంది ఇగ గుర్తుపడతారు గదా! హ్మ్. మేడం మిమ్మల్ని చూస్తుంటాం వీడియోస్. మీరు బస్‌లో అచ్చుడేంది మేడం? అయ్యో! మీకు కార్ లేదా? అని అంటారు గానీ, గంత స్తోమత ఉంటే నేను ఎప్పుడు బాగుపడేదాన్ని. అవును. ఇంకా కారు హ్మ్. కొనే స్తోమత ఇంకా ఇంకా రాలేదు. సో, రాలేదక్క. త్వరలో రావాలని హ్మ్. కోరుకుంటున్నా నేను గూడా. హ్మ్. సో, ఇప్పుడైతే ఇల్లు కడుతున్నానన్నావు గదా! సో, అవునక్క. ఇల్లు వర్క్ నడుస్తుందా? నడుస్తుందక్క. ఇప్పుడు హ్మ్. వర్షాలు పడతన్నాయి గదా! హ్మ్. ఇసుక కొంచెం అందుతలేదని అన్నారు. ఓకే. కొంచెం ఎండలు రాంగానే హ్మ్. స్టార్ట్ జేత్తా. ఇగ కట్టుడే అయిపోతదక్క. ఓకే. అయిపోతది. ఒక హ్మ్. 2, 3 మంత్స్‌లో ఆ! క్లోజ్ అయిపోద్ది గదా! ఇగ హ్మ్. మళ్ళీ అట్లనే డబ్బులు సరిపోలేదక్క. హ్మ్. ఓ 2, 3 నెలలు షూటింగ్ చేసుకుంటే హ్మ్. తర్వాత అయితది గదా అని ఆపిన. అది గూడా ఒక రీజనే. ఓకే. ఇగ సో, ఇక్కడ ఎవరు కష్టపడుతున్న డబ్బులంతా గూడా ఇల్లు కోసం పెడుతున్నావు. ఇప్పుడు నేను తప్ప ఎవరు లేరు గదక్క డబ్బులు హ్మ్. మమ్మీకిచ్చేటోళ్ళు. హ్మ్. అన్న లేకపాయే, అక్క ఎవరు అవును. లేరు గదా! పెద్దవాళ్ళు ఎవరు లేరు. ఎవరు ఒక్కదానివే. లేరిగ. డ్యాడీ గూడా లేరు గదా! హ్మ్. ఇగ మొన్న ఇచ్చిన ఇంటర్వ్యూ తర్వాత గూడా మా డ్యాడీ మారలేదు. హ్మ్. నేనున్నా గదా! నువ్వెందుకు బాధపడతన్నావు? ఎంతో కొంత నీకు హెల్ప్ అయితా. ఫోన్‌లో అన్నారు గదా! ఆ రోజు. నేను మాట్లాడుతున్నా గదా! నువ్వెందుకు ఏడుస్తున్నావు? అంతవరకే అక్క. ఆ రోజు ఏదో మీ శివగారు మాట్లాడిపిచ్చిర్రు గాబట్టి, హ్మ్. ఆ మాటన్నడు. హ్మ్. తర్వాత నెక్స్ట్ డే ఫోను జేసి, "బిడ్డ నువ్వెందుకు ఏడుత్తన్నావు? హ్మ్. నువ్వెందుకు బాధపడతన్నావు? ఇల్లు కట్టుకుంటన్నావా?" సరే నేను ఎంతో ఇయ్యకపోవచ్చు. ఎంతో కొంత ఆసరైతా అని గూడా మా డ్యాడీ నాతోటి చెప్పలేదు. హ్మ్. ఇగ నేను కష్టపడితేనే గానీ అది గాదక్క. హ్మ్. యాహ్! సరే తను చెప్పలేదు. నువ్వెప్పుడైనా అడిగి చూసావా? డ్యాడీ మాకు హెల్ప్ అవ్వు. మా కోసం గూడా ఒకరోజు ఏదైనా చెయ్యు. పెద్ద మనుషులని తీసుకొని పోయినామక్క ఇంటికి. హ్మ్. మరి నీ బిడ్డ పెళ్ళికి ఎదిగింది గదా! హ్మ్. మరి ఏం జేస్తావు? మరి ఇక్కడొచ్చి ఉండమంటన్నావా? లేకపోతే ఏం పెళ్లి జేత్తవా అనంటే, ఇక్కడొచ్చి ఉంటేనైతే నేనైతే జాబ్ జెయ్య. మా డ్యాడీకి సింగరేణి జాబ్ ఉన్నది. హ్మ్. నేను ఇక్కడికత్తేనైతే నేను జాబ్ జెయ్య. అదో 10 రోజులు అండి పెడితే దాని దగ్గర తింటా. ఇదో 10 రోజులు అండి పెడితే దీని దగ్గర తింటా. నేనైతే మిమ్మల్ని చూసుకోను ఇప్పుడు జాబ్ అనన్నాడు. జేస్తుండా? జాబ్ జేస్తున్నాడక్క. మరిప్పుడు జాబ్ చేస్తూ ఆ కుటుంబాన్ని పోషిస్తున్న వ్యక్తి, పోషిస్తాండు. నువ్వు వెళ్ళగానే నేనైతే చెయ్యను అనడం నేను జేయ. ఎంతవరకు రైట్ నేను ఇది? దాంట్లో తింటా, నీ ఇంట్లో తింటా. ఓకే. అంతే తప్ప నేనైతే జాబ్‌కి పోను అన్నాడక్క. వచ్చిన పెద్దవాళ్ళేమన్నారు? గట్లంటే ఎట్లా? ఈమైతే నీ బిడ్డ కాదా అని అడిగిర్రు. హ్మ్. అడిగితే సరే పెళ్లి చేత్తా. పెళ్లి చేసేటప్పటికి ఇప్పుడైతే నేనేమి తలుచుకోలేదు అని అన్నాడు. హ్మ్. మరి అలాంటి ఫాదర్ కోసం నువ్వింత బాధపడుతున్నావు. తను బాధ్యత తెలిసి ఉంటే నిన్నొదిలి ఎళ్ళేవాడా అసలు? అంటే అక్క అందరూ నాన్న ప్రేమ మంచిగుంటది. మంచిగా ఆడపిల్లలందరికీ నాన్నంటే ఇష్టం గదా! హ్మ్. అందరూ మస్తు చూసుకుంటాడు మా నాన్న. మంచిగా చూసుకుంటాడంటే ఆ ప్రేమ ఎట్లుంటదో నాకు తెలవదు గదా! నన్ను గూడా మంచిగా చూసుకుంటే మంచిగుండు అనిపిత్తది. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చాలామంది ఒక్కరోజు గూడా డాడీ అని పిలిచి దగ్గరకి తీసుకున్న రోజు లేదు గదా! హ్మ్. హ్మ్. చాలామంది ఫాదర్ లేక బాధపడతారు. హ్మ్. నువ్వుండి గూడా తన ప్రేమ దొరకక బాధపడుతున్నావు. నీకు అమ్మయినా, నాన్నయినా అన్నీ అమ్మే అన్న విషయాన్ని మర్చిపోకు ఫస్ట్. హ్మ్. ఎందుకంటే డ్యాడీ వదిలిపెట్టి పోయిన క్షణంలో నీకన్నీ అమ్మే అయి చూసుకుంది గదా! హ్మ్. సో, నాన్న కోసం బాధపడుతూ అమ్మను నెగ్లెక్ట్ చేయకు. హ్మ్. నీకున్నంతలో నీకు చాతనైన నాకు కాడికి అమ్మకు చేసి పెట్టు. నాకు ఉంటదక్క మమ్మీతోటి ఉండాలని. హ్మ్. ఈ షూటింగ్ చేసుకుంటేనే గదా! హ్మ్. నాకెంతో కొంత పేరొత్తది. పైసలు గూడా అవును. అత్తయి. లైఫ్ అదే గదా ఇప్పుడు. ఇంటికి పోతే నేనేం చేయలేను. అవును. ఎండక ఆ పనికి పోలేను. హ్మ్. ఇగ మా మమ్మీని వదిలేసి రావడం తప్పదక్క. హ్మ్. కానీ అనిపిత్తది. మధ్య మధ్యలో ఎళ్తుంటావు గదరా! ఎప్పుడో దానికేం ఒకసారి. బాధపడొద్దు. ఎందుకంటే కంటిన్యూ‌గా ఉండలేము గానీ వర్క్ మీద మమ్మీకి హెల్త్ బాలేనప్పుడు హ్మ్. బాధ అనిపిత్తది. నేను మమ్మీని చూసుకుంటే బావుండు. ఇంటికి పోతే బావుండని. హ్మ్. ఇగ అలాంటి టైంలో అమ్మమ్మనే చూసుకుంటది. హ్మ్. ఏం కాదు మంచి లైఫొస్తది. బాధపడొద్దు. హ్మ్. ఇప్పటికే ఒకప్పటి రితికాకి ఇప్పటికి చాలా తేడా ఉంది. హ్మ్. ఇన్ ఫ్యూచర్ గూడా ఇంకా మారుతది. ఇంకా మంచి పొజిషన్‌లోకెళ్తావు. ఒకప్పుడు ఒక్క అవకాశం అని అడిగిన డేస్ ఉన్నాయి గదా! అవునక్క. కదా! షూట్ ఉంటే జెప్పండి. షూట్ ఉంటే జెప్పండి అన్న రోజులు హ్మ్. బాగుండే అక్క. హ్మ్. ఈవెన్ అంటే నాకు గుర్తుంది. నాకు కూడా చాలా హ్మ్. సార్లు మెసేజ్ చేసిన సందర్భం, పిక్స్ అవును. పంపిస్తే నేను హ్మ్. సినిమా వాళ్ళకి పంపించిన సందర్భం గూడా ఉంది. అవునక్క. నేను అనుకున్నా అప్పుడు హ్మ్.
చాలా అంటే తన పిక్స్‌ని నేను సినిమా వాళ్ళకి పంపించాను కొంతమందికి. వాళ్ళు యాక్టింగ్ బావుంది కానీ గ్లామర్ లేదు. తను కొంచెం కలర్ ఉంటే బావుండు హ్మ్. అని చెప్పి వాళ్ళు సైలెంట్ అయ్యారు. అంటే ఏం చెప్పలేదు మళ్ళీ మాకు రిప్లై ఏమి ఇవ్వలేదు. అప్పుడు అనుకున్నా తనకి మంచి డేస్ రాకపోతాయా? ఇంత మంచి యాక్టర్ తను. మంచిగా చేస్తుంది. వీళ్ళెందుకు ఇట్లా రిజెక్ట్ చేస్తున్నారు? ఏదో ఒక చిన్న పాత్ర అయినా ఇవ్వచ్చు కదా అని అనుకున్నా. కానీ ఈరోజు తను తన షార్ట్ ఫిల్మ్స్‌లోనే తన తను చేస్తున్న ప్రతి షార్ట్ ఫిల్మ్‌లో తనే హీరోయిన్ ఇప్పుడు. హ్మ్. అంతేనా? అవునక్క. ఏ గ్లామర్ పంచేదో అనే విధంగా హ్మ్. తన నటనతో, తన వ్యక్తిత్వంతో నిజ జీవితాన్ని ఒక షార్ట్ ఫిల్మ్‌లో నటించమంటే కంప్లీట్‌గా జీవించేస్తున్నావు జూడు. అది అసలు వండర్‌ఫుల్ అసలు. చాలా థాంక్స్ మంది అక్క. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా సరే నిన్ను ఇన్‌స్పైర్‌గా తీసుకోవడమే. ఏం పని హ్మ్. లేదు మేము ఏం చేయలేకపోతున్నాం అనే వాళ్ళకి నువ్వొక మోడల్, రోల్ మోడల్ ఇంకా. అదే చెప్పొచ్చు గూడా. అందరూ అంటారక్క. ఇంట్లో హ్మ్. నీ వీడియోలో పెట్టుకొని చూత్తాను తెలుసా? నా హ్మ్. బిడ్డ నీలాగా మాట్లాడుతది రౌడీ అని అంటారు. మా మదర్ గూడా ఈవెన్ నవ్వుతూనే ఉంటది కంటిన్యూ‌గా షార్ట్ ఫిల్మ్ పెట్టుకొని. పెద్ద ఆ! టీవీలో పెట్టేసుకొని హ్మ్. నవ్వుతూనే ఉంటది కంటిన్యూ‌గా. ఆ! నువ్వు ఉన్నంత సేపు అగో మీ ఫ్రెండ్ జూడు మీ ఫ్రెండ్ జూడు మమ్మీ ఎట్లా చేస్తుందో, ఎట్లా చేస్తుంది ఆ! చూడు అగో మొత్తం జీవిస్తుంది అని చెప్పేస్తా ఉంటది మా మమ్మీ ఎప్పుడు గూడా. తను మన ఇంటికొచ్చింది గదా! తనే హ్మ్. గదా! అని గుర్తుపట్టి అంటా ఉంటదన్నట్టు. హ్మ్. సో, అట్లా చాలా మంది ప్రతి ఇంటికి ప్రతి ముసలవ్వలు, అమ్మలు, తాతలు హ్మ్. అందరూ గూడా ఎంజాయ్ చేస్తూనే ఉంటారు నీ షార్ట్ అవునక్క. ఫిల్మ్స్ అన్నీ గూడా. ఒకప్పుడు మా మమ్మీకి గూడా నేనేం సపోర్ట్‌గా ఉండకపోయేది. హ్మ్. కానీ ఇప్పుడు మమ్మీకి సపోర్ట్‌గా ఉంటున్నా. హ్మ్. అందరూ "నీ బిడ్డ మారింది. నీ బిడ్డ మంచిగా చూసుకుంటది నిన్ను. హ్మ్. నీకే కష్టం రాకుండా చూసుకుంటది." హ్మ్. అని ఒక కొడుకు లెక్క అంటారట ఇంటికాడ వాస్తవం అందరూ. అది. అది హ్మ్. నిజం. ఒక కొడుకు లెక్కనే. ఏ కొడుకు గూడా భూమి కొని ఇల్లు కట్టరు. హ్మ్. అట్లాంటిది నీ బిడ్డ కొడుకు లెక్క మారి నీకు ఇల్లు కట్టిత్తాండు. ఇంతకంటే నీకేం గావాలి అని అంటారట మా మమ్మీని. ఓకే. సూపర్ అందరు ఇంకేం గావాలి? ఒకప్పుడు ఎవ్వరు పిలవకపోయేదట. నేను టిక్ టాక్‌లు గాని, ఆ! ఫస్ట్ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ గాని చేసేటప్పుడు మమ్మీని ఎవరు మందలిచ్చకపోయేదట. ఓకే. మమ్మీని ఏదో పురుగుని తీసేసినట్టు తీసేసేదట పనికి అవునా? పోయిన కాడ. హ్మ్. కానీ ఇప్పుడు మా మమ్మీ పిలవకున్నా ఆళ్ళే మందలిత్తారట, ఓహ్! పిలుత్తారట. ఇప్పుడు తన బిడ్డ ఆ! ఆ! సెలబ్రిటీ "నీ బిడ్డ కాబట్టి. ఇంటికత్తదా ఎప్పుడన్నా? ఆ! ఎక్కడుంటది? ఏం ఏం జేత్తాంది?" హ్మ్. ఆహ్, అని ఇగ కొంచెం మాట్లాడడానికి ట్రై జేత్తరట. చూసినావా? హ్మ్. ఆటోమేటిక్‌గా ఒక సెలబ్రిటీ హోదా వచ్చిందంటే హ్మ్. అందరికి చుట్టాలమైపోతాం అవునక్క. అప్పుడు. సో, హ్మ్. అట్లా ఉంది సమాజం గూడా అట్లా ఉంది. హ్మ్. దానికేం చేయలేము. హ్మ్. మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడమే ఇంపార్టెంట్ అంతే. హ్మ్. ఎవ్వరి మాటలు నేను పట్టించుకోవద్దు. పట్టించుకోలేదక్క. మనకాళ్ళు ఏమి ఇచ్చేటోళ్ళు గాదు. హ్మ్. ఇప్పుడు నేను అదే ఊర్లో వాళ్ళు మాటలనరని అక్కడనే ఉంటే, హ్మ్. ఇయ్యాల మీరు నన్ను గుర్తుపట్టేటోళ్ళే గాదు. నాకింత టాలెంట్ ఉన్నదని నాకు కూడా తెలవది. హ్మ్. కదా! సో, కొంతమంది నెగెటివ్ మాట్లాడే వాళ్ళకేం చెప్తావు? నెగెటివ్ మాట్లాడే వాళ్ళకి మీరెప్పటికి నెగెటివ్‌గానే మాట్లాడతారు. మేము ఎదిగేటోళ్ళం ఎదుగుతూనే ఉంటాం. యెస్. అంతే. అంతకు మించి నేనేం చెప్పా. సూపర్. 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 మంచి డైలాగ్. చిన్న లైన్‌తో పెద్ద మెసేజ్ ఇచ్చేసినావు. కానీ మస్తు బాధపడ్డా మీ వల్ల నేను. హ్మ్. అంతే. నెగెటివ్స్ వాళ్ళ హ్మ్. వల్ల. హ్మ్. హ్మ్. చూసారా ఒక ఆడపిల్ల బాధకి కారణమవుతున్నాము. ఇలాంటి కొన్ని చెడుగా మాట్లాడడం అంటే ఊర్లలో ఉన్న కల్చరు అట్లా పోతదా? ఆడపిల్ల ఇట్లా హ్మ్. పోతదా? అక్కడ ఆ పని చేస్తదా? దాన్నెవడు ఈ పని చేసుకుంటాడు చేస్తదా? పెళ్లి? హ్మ్. దాని మొఖానికి ఎవడన్నా చేసుకుంటాడా? హ్మ్. అది గట్లనే ఉంటది చూడనుడట. అబ్బా! మస్తు బాధక్క అదైతే. హ్మ్. అట్లాంటి లైఫ్. కానీ ఇప్పుడు 'రితిక' లేని షార్ట్ ఫిల్మ్ లేదు. అవునక్క. కదా! ఎవరైనా కొత్తగా ఛానెల్ పెట్టుకున్నా గూడా హ్మ్. నీతోటే ఓపెన్ చేత్తం. హ్మ్. ఆహ్, నువ్వు ఉంటే అదృష్టం అంటారక్క. అది నిజమో కాదో నాకు తెలవదు గానీ, నిజమే గదా! నీతోటి అట్లా నువ్వు ఆ! ఉంటే అదృష్టం అంటారు. అలా చాలా ఛానెల్స్ కూడా ఓపెనింగ్ ఆ! అయినాయి గదా! ఈ అవునక్క. మధ్య కాలంలోనే హ్మ్. మేము చూస్తుండగానే చాలా హ్మ్. నీ షార్ట్ ఫిల్మ్‌తోనే స్టార్ట్ హ్మ్. చేసిన మన ఛానెల్స్ ఉన్నాయి. కత్తెరపక్క సీన్ సార్ అన్నాం గదా! హ్మ్. ఒకరోజు ఫోను జేసి నేనప్పుడు వేరే టూర్‌కెళ్ళుండే. ఓకే. మీరు టూర్‌కెళ్ళిర్రు ఒక ఛానెల్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నామంటే, అయ్యో! మరి ఎవరితోటన్నా పెట్టి చేయకపోతుంటిరి అనంటే, నువ్వు ఫస్ట్ ఆ ఛానెల్‌కి ఓపెన్ చేస్తే కలిసొస్తదని మీకోసం వెయిట్ చేసినాం వెయిట్ అని అన్నారు. జేసినాం. ఆ రోజు మంచిగా ఇప్పుడు అనిపించింది. ఓపెనింగ్ అయిపోయిందా అది? అయిపోయింది. మొన్న హ్మ్. ఏదో వీడియో చేసిర్రు. మిలియన్ వ్యూస్ పోయినాయి. వావ్! బాగా మానిటైజేషన్ పోతుంది. అయిపోయి ఉంటది దెబ్బకి. అయిపోయిందక్క. ఒకటే దెబ్బకి. ఆ! సో, ఇప్పుడు అట్లాగే తిరుపతన్న వాళ్ళ హ్మ్. ఆహ్, అన్న, తర్వాత హ్మ్. ఇంకో వదిన ఆ! క్యారెక్టర్‌తో మీ అందరి కాంబినేషన్‌లో ఆ! ఇదంతా గూడా నవ్వులు పండించే షార్ట్ ఫిలిమ్స్. 'భీమన్న'. 'భీమన్న.' మా సో, చిట్టక్క నిహారిక. వాళ్ళంతా ఎట్లా ఉంటారు మీతో? అందరం కలిసే ఉంటామక్క. మేము హ్మ్. అట్లా కొట్టుకుంటాం గానీ, బయట మస్తు కలిసుంటాం మేము. ఓకే. ఆ! నిహారిక కమ్యూనికేషన్‌లో ఉంటదా? ఆ! హ్మ్. మస్తు క్లోజ్. ఇప్పుడు ఈ షార్ట్ ఫిలిమ్స్‌లలో హ్మ్. నన్ను మంచిగా చూసుకొని, మంచిగా పిలిచేదంటే ఆ అక్కనే. నిహారిక. నిహారికనే. ఓకే. మస్తు చూసుకుంటది. తను గూడా ఫ్యామిలీ చాలా లాగా. నేచురల్‌గా నీతో నేచురల్. పాటు బా హ్మ్. చేసేస్తది. హ్మ్. ఓకే. ఎమోషనల్ ఫెలో ఆమైతే. ఓహ్! నాలాగానే. ఎమోషనల్ ఫీలోనా? ఎప్పుడు హ్మ్. ఓపెన్‌గా ఉండే వాళ్ళ దగ్గర కల్మషం ఉండదు అవునక్క. వాస్తవానికి.
చాలా సార్లు నేను ఏడ్చినా కూడా ఉమ్, ఏడవకు అని ధైర్యం చెప్పే పర్సన్ అక్క ఆమె. ఉమ్. మంచిగా సో చూసుకుంటది. ఇలాంటివన్నీ అంటే ఇప్పుడు కొట్లాట పెట్టుకునేటివి ఫ్యామిలీ ఇట్లాంటివి చేశారు కదా, ఉమ్, ఎమోషనల్ క్యారెక్టర్స్ కూడా ఏమన్నా చేసినావా అంటే చేసిన అక్క. బాధపడే సందర్భాలు లాంటివి ఆ! అట్లాంటివి? చేసిన. ఉమ్, ఇప్పుడు పెళ్ళైన తర్వాత ప్రెగ్నెన్సీ అయితే అత్త ఎట్లా చూసుకుంటది, ఉమ్, ఆడపడుచు ఎట్లా చూసుకుంటది, ఓకే. యారాలు ఎట్లా చూసుకుంటది, ఉమ్, ఇట్లా చేసినాము. ఉమ్, రీసెంట్‌గా తిరుపతి అన్న నేను కూడా ఒకటి చేసినాము. ఉమ్. అది కొంచెం టోటల్ డిఫరెంట్. ఫుల్ ఎమోషనల్ ఉంటది. అందులో నేను చచ్చిపోతా, తిరుపతి అన్న చచ్చిపోతాడు. ఓ మై గాడ్, ఆ! అలాంటిది అంత మంచిది చేసినాం. తట్టుకుంటారా ప్రేక్షకులు అంటే ఇలాంటివి చేస్తే? బయట జరిగేదే తీసుకొచ్చి చేసినాం. ఎట్లా మేము అవే చేస్తాం. ధూమ్‌ధామ్ లోనేనా? ధూమ్‌ధామ్‌లోనే ఓకే. రిలీజ్ కూడా అయితది కావచ్చు ఈ మధ్యల. ఓకే. హ్మ్. మంచిగుంటది ఇంకది. ఓ ఇద్దరు చనిపోతారా ఇద్దరం దానిలో? చనిపోతాం. ఆ. బయట జరిగేదాన్ని బట్టే తీసుకున్నాం. సో ఇంతకంటే హ్మ్. ఎక్కువ క్వశ్చన్ అడగలేను ఈ కాన్సెప్ట్ మీద, ఎందుకంటే ఆ! అది కొంచెం ఆ! రివీల్ అవ్వకుండా ఉండడమే హ్మ్. బెటర్ కాబట్టి, హ్మ్. ఎందుకంటే మేము చూడాలి కదా హ్మ్. ఎక్సైట్మెంట్ అది ఎట్లుంటది అనేది. మంచిగా ఉమ్, గుతికలొచ్చినాయి. లేకపోతే అవి ఆ. ముక్కు బెదిరింది. గివన్నీ చేసినా గదా! ముళ్ళు చేప చేప ముళ్ళు ముళ్ళు ఇరికింది. దొరికింది. ఎస్. అదైతే నిజంగానే ఇరికింది. ఆ బిడ్డ నీకు అనుడు అందరూ అంత గుర్తుపట్టినోళ్ళందరూ. క్లారిటీగా ఆ! నువ్వు అందులో ఆ! మొత్తం బిడ్డ నటించేసినావు. ఎంత నొచ్చిందో నీకు. ఇప్పుడు బయటికి పోతా కదా! బస్సులో గాని, బయట ఆటోలలో పోయినప్పుడు ఆ, పెద్ద మనుషులుంటారు గదా! అవునవును. నిజంగానే ఇరికిందా బిడ్డ నీకు? ఆ రోజు ముళ్ళు ఇరికింది గదా! కుతికలొచ్చినప్పుడు గంతరవత వచ్చేటట్టు కొడతాడా బిడ్డ నిన్ను? అన్నాడు. నాకేం అది నిజం కాదు. నవ్వొత్తది. ఓకే. ఇగ గిది కాదవ్వ గిదని చెప్పితే, అట్లనా అని బిడ్డ పాడుగానాడు కొడితే నిజంగానే అనుకున్నా గదా! అయ్యా, వాడు వీడని తిడుతూనే ఉంటారు ఇంకా. అంటారు. ఆ, ఇగ కొంతమందయితే, "అక్క నువ్వు ఒక్కదానివే అత్తన్న బావలేడా? ఆ, అన్నయ్య? ఆ. అన్నయ్య ఏటు పోయిండు? వదిన?" ఇగ గిట్లా అడుగుతారు. ఓకే. ఇప్పుడు మీ ఇద్దరు కలిసి బయటకెళ్ళినప్పుడు హ్మ్. మిమ్మల్ని ఇద్దరిని బోత్ గుర్తుపట్టిన వాళ్ళు ఆ! ఏమంటుంటారు? ఇగ యాక్ భార్యాభర్తలే అంటారు. ఆ! "మీకు పిల్లలు ఎంతమంది?" ఆ! అడుగుతారు. పిల్లలు ఎంతమందంటే? ఆ! అడుగుతారు. హ్మ్. ఇగ ఇంతకుముందు రాంగ్ అక్క నేను ఆటోలో వచ్చిన గదా! ఆ! "అరే! నువ్వు గల్ల వీడియోలు తీత్తవు గదా!" అని అడిగింది. "ఆ! అక్క తీత్తా" అని జెప్పిన. అంటే, "అరే! నీకు నిజంగా పెళ్లయిందా? లేకపోతే కాలేదురా" అంటే, తిరుపతి అన్నతోటి ఎక్కువ జేత్తవు గదా!" అంటే, "కాలేదక్క" అన్న. "పిల్లలెంతమంది" అంటాంది మళ్ళా. అయ్యయ్యో! ఇదేం "అయ్యో! క్వెషను. అక్క గట్ల అడుగుతానవేందక్క" అంటే, ఆ! అందులో నువ్వు నిజంగా భార్యాభర్తలు లెక్క జేత్తవు గదా! మళ్ళా నాకు అటు అటు పోయిందంటాంది. పోయిందంటుందా? ఆ! ఓకే. ఇగ గట్ల తిరుపతి అన్న నేను భార్యాభర్తల లెక్కనే జూత్తరు. కానీ అన్నకి వేరే లైఫ్ ఉంది. పిల్లలున్నారు. హ్మ్. ఆయన వైఫ్ గూడా ఉన్నది. ఉంది. హ్మ్. రితికకి ఇంకా పెళ్లి కాలేదు. నాకు జెన్యూన్‌గా గూడా కాలేదు. కాలేదు. కానీ రితిక పెళ్లి ఎప్పుడు చేసుకోబోతుంది? ఆ! మా మమ్మయితే "ఇల్లయినంక పెళ్లి జేసుకో బిడ్డ" అనన్నది. ఓకే. ఎన్ని రోజులంటే ఇల్లయినంకనే చేసుకుంటా, చేసుకుంటా అని నెట్టుకుంటా వచ్చిన. హ్మ్. ఇల్లు ఇగో 2, 3 నెలల్లో అయిపోతది. హ్మ్. అయిపోయిన తర్వాత ఇగ వచ్చే ఎండాకాలం వరకు చేసుకుంటా. ఓకే. వచ్చే ఎండాకాలం వరకే. సో, మాట ఎండాకాలం వరకు. ఇచ్చేసినావయితే. చేసుకుంటా. హ్మ్. అంటే ఎవరైనా ఉన్నారా అంటే మేనవాళ్ళు? మేనోళ్ళున్నారు గానీ, అందరు నా తర్వాత పుట్టినోళ్ళే చిన్న పోరగాళ్ళు. ఓకే. పెద్దోళ్ళైనా అయిపోతుండే. నేనే ముందుగాలు పుట్టిన. ఆ! ఇక మా అత్త కొడుకులందరూ లేట్‌గా పుట్టిర్రు. చిన్న పోరగాళ్ళు. నీ తర్వాతనే పుట్టిండ్రు మొత్తం. ఎవ్వడన్నా ఒక్కడు ముందుగాల పుడితే చేసుకుందాం. విన్నారా ఎట్లుందో? ఎవడన్నా ఎంతమంది మొత్తం మరుదులు? ఆ! అన్ హ్మ్. ముగ్గురు. ముగ్గురు. హ్మ్. ఓకే. నీకన్నా చిన్నవాళ్ళే మొత్తం అంతా. చిన్నోళ్ళే. మేనత్త వాళ్ళు వీళ్ళంతా కమ్యూనికేషన్‌లో ఉంటారా హ్మ్. వీళ్ళందరూ గూడా? ఉంటారు. బాబాయిలు, బాబాయ్ ఒక్కడు. డ్యాడీ సైడ్ వీళ్ళంతా. డ్యాడీ సైడ్ నుంచి హ్మ్. మా అత్తమ్మలకు మరెందుకో ఈ మధ్యలో మా పెద్దత్తమ్మ సరిగ్గా మాట్లాడతలేదు. ఆ! మా బాబాయ్ ఏమో వీడియోలు తీసుడు ఇష్టం లేక ఆ! ఫస్ట్ టిక్ టాక్ చేసినప్పటి నుంచే ఆ! మాట్లాడుడు బంద్ చేసిండు. ఓకే. ఇగ ఫోన్ చేయడు, మాట్లాడడు. ఆ! హ్మ్. కానీ పెద్దత్తమ్మ ఎందుకో మాటలు బంద్ జేసింది. బంద్ చేసింది. మాట్లాడు. మాట్లాడు. మాట్లాడు మరి అందరికి చెప్తాం లేపోతే. ఆ! అసలు ఇగ మస్తు మంది జూత్తారు. ఆ! పెద్దత్తమ్మ మాట్లాడు మంచిగుండదు మాట్లాడు. లేకపోతే. ఆ! మళ్ళా వెళ్లి వేరే లొల్లైతది. సో, అది. హ్మ్. నెక్స్ట్ నాకో క్వెషన్ ఉంది. అడుగక్క. రితిక ఇంత అభినయంగా, ఆ! ఎప్పుడు నవ్వుతూ, ఆ! అందరితో హ్యాపీగా కలిసిపోతూ ఉండే హ్మ్. రితికను నువ్వు హ్మ్. బావుంటావు, నువ్వంటే నాకిష్టం అని ప్రపోజ్ చేసిన వాళ్ళున్నారా? చేత్తరక్క. చేస్తారు. ఆ! ఓకే. హ్మ్. ఇప్పటికి ఎంతమంది చేసుంటారు? అంటే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లల్ల అయితే బాగా మంది చేత్తరు. ఆ! ఇంక బయట గూడా మొన్న రీసెంట్‌గా అక్క ఓకే. ఒక అంకుల్ అంట ఇంటర్వ్యూ జూషిన తర్వాత మా డ్యాడీ నంబర్ చెప్పినాం గదా! ఆ! అల్ల లాస్ట్‌కి 2 నంబర్‌లు మ్యూట్ చేశారు మ్యూట్ గదా! జేషిర్రు. హ్మ్. ఆ అంకుల్ దాన్ని ఐడెంటిఫై జేసి నంబరు మా డ్యాడీకి ఫోన్ జేషిండట. మీ అమ్మాయి కష్టం
ఇంటర్వ్యూలో చూసినాము. హ్మ్. మీరు లేకున్నా ఆమె మస్తు పైకొచ్చింది. ఒక హ్మ్. ఆడపిల్ల ఎన్ని కష్టాలైతే పడొద్దో ఆమె అంత కష్టాలు పడి పైకొచ్చింది. హ్మ్. ఆ బుజ్జిని మా ఇంటికి కోడలుగా చేసుకుందాం అని అనుకుంటున్నాం. ఓహ్! మాకు 10 ఎకరాల భూమి ఉన్నది. ఆ! 2 కార్లున్నాయి, బండ్లున్నాయి. ఆ! మాకు బోర్లున్నాయి. ఆ! నాకు 3 కొడుకులు. ఒక కొడుకు పెళ్లయింది. ఆ! నడిపి కొడుకుకిచ్చి నేను పెళ్లి చేద్దామని అనుకుంటానా ఆ! అనట మా డాడీకి ఫోన్ చేసి మాట్లాడుతాండట. ఓకే. ఈళ్ళెవరోరా నాకిట్లా ఫోన్ చేత్తాండంటే నేను ఫోన్ చేసిన. ఆ! ఫోన్ చేసి మా డాడీకి ఎందుకు చేత్తుర్రు? ఏం కావాలంటే, హ్మ్. "అమ్మ నువ్వు నాకు బాగా నచ్చినవు. హ్మ్. మేము చేసుకోవాలనుకుంటున్నాము. నీకు నచ్చితే చేసుకో అమ్మ" అని రోజు ఫోన్ చేత్తాడు ఆ అంకుల్ నాకు. ఇప్పుడు ఇండైరెక్ట్‌గా నీ నంబర్ పోయిందిగ. ఆ! నేనే చేసినా ఇగ. ఓకే. "నీకు రిటర్న్ నచ్చితే నువ్వే చేసి చేసుకో అమ్మ" అని చెప్పి ఫోటో కూడా పెట్టిండు. ఓకే. అబ్బాయి కానీ ఫోటో. నేనన్నా, "అంకుల్ నాకిప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదు" హ్మ్. అని చెప్పేసిన. ఓకే. "అబ్బా! నీకు చేసుకోవాలనిపించినప్పుడు నా కొడుకునే చేసుకో అమ్మ" అంటాడు. ఓహ్! జనరల్‌గా ఫేస్‌బుకులలో, ఇన్‌స్టాలలో హ్మ్. చాలా మంది ప్రపోజల్స్ అయితే వస్తుంటాయి. ఆ! అది వేరు. హ్మ్. అంటే ఫ్యాన్స్ గూడా పెడుతుంటారు ఆ! గాబట్టి దాన్ని ఎక్కువ పట్టించుకోము. ఆ! సో, నిజ జీవితంలో నువ్వంటే ఇష్టం రితిక అని జెన్యూన్‌గా లవ్ చేస్తున్న వాళ్ళెవరైనా ఉన్నారా? అంటే రితికకి. దానికిప్పుడు ఆన్సర్ లేదు. ఓకే. మీరు ఆశించకుర్రి. సందర్భం వచ్చినప్పుడు ఉంటే గనక నేను చెప్తా. ఉంటే ఇప్పుడైతే గనక లేదు. అయితే ఒక పని చెయి. ఉన్నారా? లేరా? అనేది జెప్పు. అది ఎప్పుడు చెప్తావు అనేది నీ ఇష్టం ఇంగ. ఆ! వెయిట్ జేస్తాం మేము. లేదక్క సందర్భం వచ్చినప్పుడు నా భర్త ఎవరో మీకే తెలుస్తది. ఓకే. ఆహా! పెళ్లి గాలేదు చేసుకుంటావు. చేసుకుంటే మన నా భర్త అంటే భర్తనే చేసుకున్నట్టు చూపిత్తా మళ్ళా. అయిపోతది. అంటే ఇగ చేసుకున్నా ఆ! ఎప్పటికైనా నన్ను పెళ్లి చేసుకునేటోడు భర్తే గదా! ఓకే. పెళ్లయినంక చూపిత్తా. సూపర్. అసలు ఈ రోజు గూడా మంగళసూత్రం వేసుకోవడని రావడానికి రీజన్ ఏందంటే, షార్ట్ హ్మ్. ఫిల్మ్‌లో తను ఏ విధంగా అయితే ఉంటదో ఆ! లుక్ అట్లనే కనిపించాలి నేను హ్మ్. ఇంటర్వ్యూలో అని హ్మ్. జెప్పి తనట్లా మీకు వచ్చిందనమాట. నచ్చినట్టు, మీరు మెచ్చినట్టు నేనచ్చిన. సో సూపర్. 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 సో ఇంకో క్వెషన్. అక్క. 'రితిక' రెమ్యునరేషన్ ఎంత డైలీ? ఒక షార్ట్ 3000. ఫిల్మ్‌కి? 3000 హ్మ్. ముచ్చటగా 3000. 3000. హ్మ్. అంతకు మించయితే ఎక్కువ ఆశించా. హ్మ్. ఎప్పుడు చేసినా ఆహ్, ఎప్పుడైనా ఇదే పేమెంట్ 3000 ఏ ఛానల్ అయినా. ఓకే. కొంతమంది కొంచెం ఆలోచించవా అంటే కొంచెం తక్కువే తీసుకుంటా గానీ, హ్మ్. నేనైతే ఎక్కువ తీసుకోను. ఓకే. 3000 సో తీసుకుంటా. ఫస్ట్ నుంచి గూడా ఇదే రెమ్యునరేషనా? ఆ! తగ్గుతూ అంటే డౌన్ నుంచి పెరుగుతూ వచ్చిందా? లేదక్క. నేనెప్పుడైతే 'ధూమ్‌ధామ్' ఛానల్ ఎంట్రీ ఇచ్చినో, హ్మ్. అప్పటినుంచి వాళ్ళు నాకు 3000 ఇచ్చిర్రు. హ్మ్. నేను అదే పేమెంట్ పట్టుకొనొచ్చిన. అంతటా అదే తీసుకుంటా. ఓకే. కొంచెం చిన్న చిన్న ఛానెల్స్ ఉంటాయి గదా! మేడం చూడండంటే, హ్మ్. ఇగ కొద్దిగా తక్కువ హ్మ్. తీసుకుంటా. 2000, 2500 హ్మ్. అట్లా తీసుకుంటా. ఓకే. హ్మ్. సో, పాటలకైతే? పాటలకు 5000 తీసుకుంటా. పాటలకైతే ఆ! 5,000, షార్ట్ ఫిల్మ్‌కైతే 3,000. 3000 ఎవరైనా ఛానెల్ మొదలుపెట్టుకోవాలనుకుంటే ఈ రెమ్యునరేషన్‌తో ముందుకు రండి. తీసుకొని అట్లా రెడీగుంటేనే ఆ! రితికని పిలవండి. ఆ! ఓకేనా? పెంచే ఆలోచన గిట్ల లేదు గదా! ఆ! లేదక్క. అదన్నమాట మరి అట్లా. సో, అంటే హ్మ్. పోతున్న కొద్దీ అంటే ఇంకో 1 ఇయర్ తర్వాతయితే చెప్పలేము. అప్పుడు పెంచా, ఇప్పుడు పెంచా, ఎప్పుడు పెంచా. ఇదే అయ్యయ్యో! ఉంటది. సూపర్ నువ్వసలు. సో, ఇంకా ఒక మంచి డైలాగ్ గావాలి నాకింకా. డైలాగ్. ఇప్పుడు ఇంకో ఆ! డౌట్. అక్క. ఒక షార్ట్ ఫిల్మ్‌లో ఇంతకుముందు అనుకున్నాం హ్మ్. ఎమోషనల్. హ్మ్. ప్రెగ్నెన్సీ టైమ్‌లో అత్త హ్మ్. కొడతది. హ్మ్. పెద్ద కోడలు. పెద్ద కోడలిని ఒకలాగా, చిన్న కోడలిని ఒకలాగా హ్మ్. జూస్తది హ్మ్. ఆ అత్త. హ్మ్. సో, ఆ టైంలో నేను ఆ షార్ట్ ఫిల్మ్ చూస్తున్నప్పుడు అనుకున్నా. హ్మ్. రితిక కొడితే ఏమైతది? తిరిగి కొడితే మంచిగుండు. ఆ! ఎందుకింత భరిస్తుంది అని హ్మ్. అనుకున్నా. హ్మ్. ఏంటి అసలు అందులో? ఏందంటే ఇప్పుడు కొంతమంది ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాళ్ళుంటారు గదా! హ్మ్. ఇప్పుడు పెద్ద కోడలేదో ఆస్తి తెచ్చిందని, పైసలు తెచ్చిందని, చిన్న కోడలేదో తేలేదని, హ్మ్. ఆమె మంచిగా చూసుకుంటాందని, ఈమె మంచిగా చూసుకుంటలేదని హ్మ్. కొన్ని సందర్భాలల్లా మంచిగా చూసుకోరు. హ్మ్. ఇప్పుడు అన్నీ వదిలేసుకొని అత్తగారింటికి పోయినంక అత్తే చూసుకోకపోతే ఇప్పుడు చిన్న ఫర్ సపోజ్ నేనే. హ్మ్. ఒక అమ్మే ఉన్నది నాకు డ్యాడీ లేరు. హ్మ్. ఎవ్వరి ప్రేమను నేను జూడలేదు. హ్మ్. ఇప్పుడు అత్తగారింటికి పోయిన తర్వాత భర్త ప్రేమ, హ్మ్. అత్త ప్రేమ చూడాలనుకుంటా. హ్మ్. ఇప్పుడు అత్త ఏం చేత్తాంది? ఒక కోడలే మంచిగా చూసుకుంటాంది. అవును. నన్ను మంచిగా చూసుకుంటలేదు. హ్మ్. నేనేం పాపం చేసినా? నన్ను గూడా చూసుకోవచ్చు గదా! హ్మ్. నన్ను బిడ్డ లెక్క అనుకోవచ్చు గదా! నేను పొట్టతోటున్నా గూడా నన్ను పట్టించుకుంటలేదు. నేనేం పాపం చేసినా? అన్న బాధ నాకు హ్మ్. ఏడుపొత్తది ఆ సీన్స్ హ్మ్. చేత్తంటే. ఒక్కసారి ఆ సీన్. ఆ డైలాగ్. మీ అత్తతో మాట్లాడినావు గదా! లాస్ట్ హ్మ్. మొమెంట్‌లో నేనేం తప్పు చేసినా హ్మ్. అత్తమ్మ నన్నెందుకిట్లా బాధ ఇప్పుడు నేను పెడుతున్నావు? పొట్టతోటి ఉంటా గదా! హ్మ్. ఇప్పుడు పెద్ద కోడలు మంచిగా చూసుకుంటాంది. హ్మ్. కనీసం నేను తిందామన్నా నాకు సరిగ్గా అన్నం పెట్టను రోజు. హ్మ్. నేనేం పాపం జేసినా? ఆమెకు గూడా ఒక బిడ్డున్నది గదా! నన్ను గూడా మంచిగా జూసుకోవచ్చు గదా! నేనేమన్నా అత్తమ్మ, ఇంట్లో పనులు గూడా నాతోటే చేపిత్తాను. పెద్ద కోడలు మాత్రం తిని సప్పుడేకనే ఉంటాంది. హ్మ్. నా తప్పేమున్నది అత్తమ్మ? నన్నెందుకింత బాధ పెడతాన్నవు అనయితే మైండ్‌లో ఖచ్చితంగా ఉంటది నాకు. హ్మ్. ఏ ఆడపిల్లని గూడా అట్లా జూసుకోవద్దు.
ఇప్పుడు పొట్టతోటి ఉన్నప్పుడు అన్న కొద్దిగా పనులు పక్కకు పెట్టమ్మా నేను ఉన్నా నేను చూసుకుంటా అన్న ధైర్యం ఇస్తే నువ్వు ఉమ్, చెయ్యకుమన్నా ఆమె చేస్తుంది ఏదో ఒక చిన్న పని హెల్ప్ చేస్తుంది అక్క. ఉమ్. అవును, ఉమ్, నిజమే కదా. ఉమ్. ఉమ్. నా వాళ్ళు అన్న ఫీలింగ్. సో ఎక్కువగా ఎమోషనల్ గా ఫీల్ అయ్యి ఏడ్చిన షార్ట్ ఫిలిమ్స్ ఏంటి? షార్ట్ ఫిలిమ్స్ అంటే ఆ ఏమో గాని ఒక సాంగ్ వల్ల అయితే బాగా ఏడ్చినక్క. అవునా? నాన్న సాంగ్ చేసిన ఉమ్, నాకు నాన్న ప్రేమ తెలియదు కదా. ఉమ్, అలా టోటల్ గా చిన్నప్పటి నుంచి పెద్దగా ఏం సీన్స్ అన్ని ఉంటాయి. ఉమ్. అందులో నాన్న ఎట్లా చూసుకుంటారు అన్న ప్రేమ అంత అందులో ఉన్నది. ఓకే. నన్ను ఇట్లా చూసుకోలేదు మా డాడీ తోటి ఇట్లా కలిసి ఉంటే మంచిగుండు, ఉమ్, నేను ఎందుకు లేను, నాకే ఎందుకు డాడీ ప్రేమ దూరం అయిందని బాగా ఏడ్చిన. అందులో అయితే ఓకే. మస్తు మొత్తం భుజం మీద ఆడిపిచ్చుడు గాని ఎత్తుకుండు గాని ఉమ్, అన్నం తినబెట్టుడు గాని ఈ ప్రేమ అంతా నేను ఆ సాంగ్ లో చూసి ఆ ఓకే. ప్రేమ పొందిన గాని రియల్ గా ఉమ్. ఏ పొందలేకపోయాను. ఛానల్ అది? ఏ ఛానల్లో చేసావు అది? అది ఏఎస్ ఎంటర్టైన్మెంట్ అని ఉమ్, ఆ ఛానల్ లో చేసినక్క. ఓకే. ఆ ఆ సాంగ్ సాంగ్ గుర్తుందా లా నీకు? నాకు నాన్న ప్రేమ ఇట్లుంటది ఉమ్, అని అర్థమైంది. ఓకే. ఉమ్, సో సూపర్, ఇదొకటైతే చేసావు ఉమ్, పాటల్లో. ఉమ్. సో ఇప్పటివరకైతే ఎక్కువ ఆ బతుకమ్మ. సాంగ్ ని మా ఉమ్, డాడీ కూడా మస్తు సార్లు విన్నాడట. మా చెల్లి ఒక్కరోజు ఫోన్ చేసి నాకు చెప్పింది, ఉమ్, నీ ఏ సాంగ్ అని ఏ షార్ట్ ఫిలిం అని డాడీ చూస్తాడో చూడడో తెలియదు కానీ ఈ ఉమ్. సాంగ్ అయితే మంచిగా చూసిండు అక్క, 2-3 సార్లు నేను చూసినాను అన్నది. ఓ, పెట్టిమని అడిగిండట ఓకే. మా డాడీ. ఉమ్. సూపర్ అసలు నిజంగా. ఉమ్. అంటే దాని తర్వాత నీతో మాట్లాడా మళ్ళీ? మాట్లాడతాడు అక్క, ఉమ్, మొత్తానికే మాట్లాడడని కాదు, ఉమ్. ఎప్పుడోసారి మాట్లాడతాడు అంటే గంతే. తనకు కూడా ప్రేమ ఉంది, ఉమ్. బట్ ఎక్కడో ఒక బలమైన కారణం చేత మా ఆగిపోతుండేమో. పిన్ని వల్లనే, మేబీ మా పిన్ని వల్ల. ఉమ్, మా డాడీకి మా అత్తమ్మలు అంటాడు, మీ అయ్యకి నీ మీద ఇష్టం ఉంటదే కానీ మీ చిన్నమ్మ వల్ల మాట్లాడలేకపోతాడు అని అంటాడు, ఉమ్, అంటారు. ఉమ్, ఆ పోయినా నేను ఎప్పుడన్నా ఒకసారి పోతే బానే ఉంటాడు, నాతో బానే మాట్లాడతాడు. ఉమ్. కాకపోతే ఇప్పుడు డాడీకి కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయంట, షుగర్ పేషెంట్ డాడీ. ఓకే, షుగర్ ఉంది. ఉమ్, అయితే డ్యూటీకి కూడా సరిగ్గా పోతలేడట, ఉమ్, ఇంట్లోనే ఉంటాడు. ఇక ఆయన సిచ్యువేషన్ కూడా ఇప్పుడు ఏం బాగాలేదక్క. ఉమ్, నేను అర్థం చేసుకుంటా గానీ ఆయన నన్ను అర్థం చేసుకోడు. ఉమ్. ఎప్పుడైనా డాడీ ఇక్కడ రా, మనం కలుద్దాం డాడీ, ఎప్పుడైనా మాతో స్పెండ్ చేయండి అని పిలిచావా? పిలిచినాక ఉమ్, ఎప్పుడో ఒకసారి వస్తాడు. ఉమ్. కొన్ని కొన్ని సార్లు రాడు ఇక. ఓకే. ఉమ్. సో అంటే రావడం అయితే వచ్చాడా? ఒకటి దసరా రెండు ప్రతి సార్లు? దసరాకైతే వస్తాడక్క, కానీ ఈ మధ్యలో దూరం పెట్టిండు నన్ను, వస్తలేడు. అసలు ఎందుకు దూరం అవ్వాల్సి వచ్చింది అమ్మ నాన్న? అయితే మమ్మీకి పెళ్ళైనాక మంచిగానే ఉన్నారట సంవత్సరం. ఉమ్. నేను పుట్టేంత వరకు మంచిగానే ఉన్నారట. కానీ డాడీ మనసులో ఇంకొక ఆమె ఉన్నదన్న సంగతి మనకు తెలియదు కదా. అప్పటికే ఉన్నారా? ఆ ఉమ్, వేరే ఆమెను నేను పుట్టంగానే ఇంకా వేరే ఆమెను తీసుకొచ్చుకున్నాడు. ఉమ్, అదేదో మా మమ్మీని పెళ్లి చేసుకోక ముందే వేరే ఆమెను చేసుకుని ఉంటే ఉమ్, మాకి ఈ సిచ్యువేషన్ రాకపోయేది. మా ఉమ్, మమ్మీకి భర్త లేడు అన్న ఫీలింగ్ ఉండకపోయేది, ఉమ్, నాకు తండ్రి లేడన్న ఫీలింగ్ కూడా ఉండకపోయేది కదా. ఉమ్. నువ్వు వాళ్ళతోటి హ్యాపీగా ఉంటే ఆమెనే చేసుకుంటే బాగుండు అన్న ఫీలింగ్ నాకు ఇప్పటికి ఉంటది అక్క. వాస్తవం అది. అవును. ఉమ్, ఆమె మనసులో ఉన్నాక మా మమ్మీని ఎందుకు చేసుకోవాలి, ఇప్పుడు మాకు ఒక మొగ దిక్కు లేడన్న బాధ ఎందుకు ఉండాలి ఉమ్, అన్న ఫీలింగ్ అయితే ఎప్పటికి ఉంటది. ఉమ్. ఏం కాదురా, అట్లేం బాధపడకు, వస్తారు మళ్ళీ. తనకి ఇప్పుడు హెల్త్ బాగాలేదన్నావు కదా, ఒకసారి నువ్వే పిలిచి హాస్పిటల్లో చూపించడం అదే అట్లా అక్క, ఏదైనా మొన్న ప్లాన్ చేయి. ఇంటర్వ్యూ చేసినాం కదా, ఉమ్, అందులో ఫోన్ లో మాట్లాడిండు కదా నాకు ఉమ్, హెల్త్ బాగుంటలేదని. ఉమ్, నేను 10 days కే పోయినా. ఉమ్, పోయి డాడీని కలిసి ఫ్రూట్స్ ఇచ్చి ఉమ్, చూసి వచ్చినప్పుడే అర్థమైంది డాడీకి హెల్త్ బాగుంటలేదని. ఉమ్. ఫ్రూట్స్ ఇచ్చి మాట్లాడొచ్చినావా? మాట్లాడేసి వచ్చి. సో ఇప్పుడు డాడీకి బాగాలేదు కదరా, ఉమ్, వెళ్ళినో కలిసినో ఫ్రూట్స్ ఇచ్చినో అంత ఉమ్, ఓకే. ఒకసారి ఉమ్, తీసుకురా, కరీంనగర్కి తీసుకురా, నువ్వు ఉన్నది ఇక్కడే హాస్టల్లో ఉన్నావు కాబట్టి ఉమ్, డాడీని ఒక రోజు రమ్మని ఇక్కడే ఉమ్. హాస్పిటల్లో చూపిద్దాం. వస్తాడు కానీ మా పిన్నికి భయపడతాడు కావచ్చు. తీసుకొని భయపడ్డం అంటే ఉమ్, ఇప్పుడు రా డాడీ అని చెప్పు, ఉమ్, తను ఏం ఆన్సర్ చేసుకుంటున్నాడో చేసుకొని ఉమ్, ఇక్కడ వరకు వస్తే మనకు చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, మన డాక్టర్స్ ఉమ్, కూడా ఉన్నారు, వాళ్ళకి మన ఛానల్ తరపున ఆ, ఆ, ఈ విధంగా అయితే మేము హెల్ప్ చేయగలుగుతాం. ఉమ్, డాడీకి ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఉమ్. చూపిద్దాం సరే. అట్లా. ఒక్క షుగర్ వల్లనే షుగర్ 500, 400, మై గాడ్. 500 అట్లా పెరిగిపోతుందట డాడీకి. మొత్తం బక్కగా అయిపోయిండు. ఇంకా ఎన్ని సంవత్సరాలు సర్వీస్ ఉంది డాడీకి చేయాల్సింది? డాడీకి ఇంకా చాలా ఉందక్క, ఎందుకంటే తాతయ్య చనిపోయిన తర్వాత డాడీ కొన్ని సంవత్సరాలకు పెట్టించుకున్నాడు జాబు. ఆ, డాడీకి 10-15 ఇయర్స్ అవుతుంది కావచ్చు, అంతే 10 అవుతుంది వచ్చి ఓకే. డాడీకి. ఇంకా చాలా ఉంది చేసేది, చాలా కానీ ఉంది. హెల్త్ ప్రాబ్లం వల్ల చేయలేకపోతాడట. సో ఎనీవేస్ డాడీ ఒక సింగరేణి ఎంప్లాయీ అయినప్పటికీ కూడా నువ్వు ఇంత కష్టపడి పనిచేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఇదొకటైతే వచ్చింది. మస్తు బాధ అక్క. వాళ్ళ డాడీ సింగరేణి ఎంప్లాయీ అని అనుకుంటారు జనాలు, ఉమ్, కానీ అక్కడ నుంచి నీకు 1 రూపీ నాకు కూడా పని నీకు రూపాయి ఏది కూడా కూడా రాదు.
పొద్దుగాలనే లేచి పనులన్నీ చేసుకొని మా మమ్మీ కూలి పనికి పోవాలి. పొద్దుగాల లేచి నేను ఈ పనికి పోవాలి. అంతే తప్ప మాకే ఇన్‌కమ్ లేదు మా డ్యాడీ నుంచి. హ్మ్. సో, ఇలా కష్టపడుతూ పని చేసుకొని తన కాళ్ళ పైన తను నిల్చొని, అటు అమ్మను గూడా జూసుకొని, ఇప్పుడు తనకంటూ కొంత ల్యాండ్ తీసుకొని, తనకంటూ ఒక నివాసాన్ని, ఒక సొంత ఇల్లును ఏర్పరచుకొని, జీవనం గడుపుతున్నటువంటి రితిక గురించి నెగెటివ్ కామెంట్స్, నెగెటివ్‌గా మాట్లాడే వాళ్ళెవరైనా ఇంటి చుట్టుపక్కల గానివ్వండి, ఊర్లో గానివ్వండి, బంధువుల్లో గానివ్వండి, ప్రేక్షకుల్లో గానివ్వండి, నెగెటివ్ మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించి మాట్లాడండి. ఎందుకంటే మన ఇంట్లో గూడా ఆడపిల్లలుంటారు. సమాజం మారింది. ప్రతి ఆడపిల్ల గూడా బయటికెళ్ళి పని చేసుకుంటుంది. తనట్లా పని చేసుకొని బతుకుతుంది అనంటే దాని ఎనకాల ఎంతో బలమైన కారణాలుంటాయి అనేది మాత్రం మర్చిపోకండి దయచేసి. ప్రతి ఆడపిల్లని గూడా రెస్పెక్ట్‌గా, వాల్యుబుల్‌గా చూడడం అలవాటు చేసుకోండి దయచేసి. సో, 'రితిక' తిరుపతన్నతో కలిసి చేసినటువంటి క్యారెక్టర్స్‌లో హ్మ్. ఇంకొక మంచి డైలాగ్ ఏదైనా? వాస్తవానికి 'తిరుపతన్న' మీ కాంబినేషన్ వచ్చిందంటే హ్మ్. షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ వీడియో ఎండ్ అయ్యేంత వరకి హ్మ్. నవ్వుతూనే ఉంటాం కంటిన్యూ‌గా. అవునవును. హ్మ్. సో, మీ అయితే కాంబినేషన్ అదుర్స్. నేను బయట బోళ్ళు తోముకుంటుంటా. హ్మ్. చితక్ బండి మీద అత్తడు. ఆ! అదొక అచ్చి నిర్మల నడువే పోదాం అంటాడు. ఏటిరా అచ్చేది అనంటే, నడువే ఏమన్నా లేచిపోతానవే అంటాడు. ఏందిరా లేచిపోతానమా? అరె నేను బోళ్ళు తోముతానురా నాకు బట్టలు లేవు, చెప్పులు లేవు ఎట్లా రావాలిరా అంటే, నేను మలయాళ అంగట్లో కొనిత్తా రాయే అని అంటాడు. అవునా ఆగు మరి ఎవరికన్నా చెప్పొత్తరా అనంటే, ఎవరికి చెప్పొత్తవే నీకు బుద్ధి లేదే అని గిట్ల కొడతాడు. లేచిపోయేప్పుడు ఎవరు చెప్పరు కదా! మళ్ళీ ఇంకొకటి ఏంది నేను గీ బండి మీద రావాలా? నేను గా బండి మీద రాను ఇంకా కార్ అయితేనే అత్తా అంట. సూపర్. 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 మరి కారు ఉండదు మళ్ళీ చితక బండే. మళ్ళీ ఆ బండి మీదనే తీసుకుపోతాడు. అరే నాకు చెప్పులు లేవురా అంటే, రాయే నీకు జగిత్యాల అంగట్లో కొనిత్తా, రాయే నీకు మలయాళ అంగట్లో కొనిత్తా అన్నని తీసుకొని పోతాడు. నిజంగా హ్మ్. వీడియో అంతా టేకింగ్ గూడా సేమ్ అదే ఆ! ప్రాసెస్‌లో చాలా అవునక్క. బావుంటది. ఇంకొకటి 'అరపూజ'. అది ఫస్ట్ డైలాగు. హ్మ్. అదే ఆ డైలాగ్ తోటి నేను బయటకొచ్చిన ఆ ఛానల్ నుంచి. ఓకే. నేను కెనాల్ దగ్గర బట్టలు పిండుతంటే, నిర్మల ఓ నిర్మల నువ్వు బట్టలు పిండితే అని పాట పాడిన తర్వాత, ఏందిరా నా దగ్గరికి ఎందుకొచ్చినవురా? నాకు అర పూజ అయిందిరా నీకు చెప్పితే అర్థం కాదారా దొంగ పాడుకోవు. ఇదైతే నిజంగా జనాలు చాలా ఇష్టపడ్డ డైలాగ్ ఇది. 'అరపూజ అయిందిరా నాకు' అని జెప్పి. అప్పుడేదో కోస్తుంటావు గడ్డి కోస్తున్న టైంలో గదా! సో, సూపర్ అన్నమాట. హ్మ్. సో, ఇది ఇవాల్టి 'రితిక' వెనక ఉన్నటువంటి సాధక బాధకాలు, తన యొక్క కష్ట సుఖాలు, నష్టాలు, తను ఎలా కష్టపడుతుంది, తన నిజ జీవితం అంతా కూడా ఈరోజు మీ ముందు పెట్టానని అనుకుంటున్నా. 'రితిక'కి ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలి. ఎవరు నెగెటివ్స్ మాటలైనా పట్టించుకోకుండా మంచి జీవితాన్ని గడపాలని, ఇంకా ఉన్నత స్థాయిలోకి చేరాలని కోరుకుంటున్నా. థాంక్స్ థాంక్ అక్క. యూ సో మచ్. సో, చూసారు కదా! మీ అందరికీ ఇంటర్వ్యూ నచ్చిందని అనుకుంటున్నాము. సో, మరొక మంచి గెస్ట్‌తో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ ఆల్. థాంక్ యూ.